తెలుగు లిటరేచర్ ఆప్షనల్లో మనకి ఏ ఆప్షనల్ తీసుకున్నా 4 సెక్షన్స్ ఉంటాయి, 2 పేపర్స్ ఉంటాయి. 4 సెక్షన్స్ అండ్ 2 పేపర్స్. Four sections, 2 papers, right? Section A, Section B. ఇది పేపర్ 1 అండ్ పేపర్ 2. ఇందులో పేపర్ 1లో హిస్టరీ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది. అంటే భాషా చరిత్ర. ఇందులో ఇక్కడ భాషకు సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు చదివితే సాహిత్య చరిత్ర, తెలుగు సాహిత్యం చరిత్ర చదువుతున్నప్పుడు అసలు ఇది ఇచ్చినంత హ్యాపీనెస్ ఇంకేది ఇవ్వదు, అండ్ ఇది ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ కూడా ఏది ఇవ్వదు. బేసిక్గా మనకి ఇంకొకటి, అసలు పూర్తి భారతదేశ చరిత్ర సంపూర్ణంగా నేర్చుకున్నామనే సంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే మనం భారత భాగవత రామాయణాల మీద చాలా, ఈవెన్ అష్టాదశ పురాణాల మీద కూడా, మీరు కొన్ని టెక్స్ట్ బుక్స్ చెప్తాను, అందులో అష్టాదశ పురాణాల మీద కూడా మంచి పట్టు వస్తుంది మీకు. ఎవరైనా సినిమాలోకి వెళ్ళాలంటే తెలుగు సాహిత్యం కంపల్సరీ చదవాలి. సో తెలుగు సాహిత్యం చదువుకోవడం వల్ల ఉండే లాభాలు ఏంటి అని మనం అంచనా వేస్తే, తెలుగు సాహిత్యంలో కేవలం యూపీఎస్సీ పరంగా మెటీరియల్ అనే ఆలోచన చేసుకుంటే ఒక లాభం ఏంటి, సిలబస్ అనేది లిమిటెడ్గా ఉంది. సిలబస్కి సంబంధించినటువంటి గతకాలపు ప్రశ్నపత్రావళిని పరిశీలించి మోడల్ ఆన్సర్స్ని మనం తయారు చేసుకొని రిపీటెడ్గా రివైజ్ చేస్తే 90% అవే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రత్యేకంగా ఏ డిఫరెన్స్ లేదు. తక్కువ క్రియేటివిటీ మన ఆన్సర్లో ఉండాలి, క్వశ్చన్లో అవసరంలా. ఎగ్జామినర్ తన సృజనాత్మకతని ప్రశ్నల్లో చూపించట్లా, మన సమాధానం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలుగు సాహిత్యం ఆన్సర్ రైటింగ్లో. ఓకే, మన సమాధానంలో కొంత సృజనాత్మకత ఉండాలి, అంతే. ఇప్పుడు తెలుగు సాహిత్యం ఆప్షన్కి సంబంధించిన భాష అంటే వేరు, సాహిత్యం వేరు అని ఎలా అనుకుంటున్నాం మనం? భాషలో ఏముంటాయి? భాషా భాగాలు అంటే మన నామవాచకం, సర్వనామాలు, క్రియాపదాలు, విశేషణము, క్రియా విశేషణాలు, ఆశ్చర్యార్థకాలు, ఇవన్నీ ఉంటుంటాయి కదా. వాక్యము, వాక్య నిర్మాణము, దానిలో సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలు, ఆ వాక్యానికి సంబంధించినటువంటి వివిధ నిర్మాణ పద్ధతులు, ఇవి మనం నేర్చుకుంటాం. అలానే భాషలో ఉన్నటువంటి వివిధ వ్యవహార భేదాలు, అంటే వ్యవహరించడంలో ఉన్నటువంటి ఉచ్చారణ భేదాలు కావచ్చు, యాసపరమైన భేదాలు కావచ్చు, వాటిని మాండలికాలుగా మనం అభివర్ణిస్తాం. ఈ మాండలిక భేదాలు, అలానే భాష అనువాదంలో ఎదురయ్యే సవాళ్ళు, అనువాద పాఠాలు అని ఉంటుంది మనకి. మాండలిక భేదాలు కానీ, అనువాదం కానీ, భాషా భాగాలు కానీ, అవి ఏ విధంగా రూపుదిద్దుకున్నాయి, ఎలా పరిణామక్రమం చెందాయి అని కనుక మనం నేర్చుకుంటే అది భాషకు సంబంధించిన చరిత్ర అవుతుంది. ఇంకా సాహిత్య చరిత్ర అంటే ఏంటి? మీకు ఇందాక చెప్పిన విధంగా మొట్టమొదటగా భారతదేశంలో ఏ సాహిత్య భూమికైనా, అటు కన్నడంలో పంప పొన్న రన్నలైనా, ఆ గదాయుద్ధం అని తీసుకున్నా, ఇటు తెలుగులో నన్నయ్య, తిక్కన, ఎర్రా ప్రగడలైనా, మనం 18 పర్వములు ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం మొదట ప్రారంభమైంది. అంటే ఇటువైపు భారతం, అలానే తెలుగులో రంగనాథ రామాయణం, వేములవాడ భీమకవి నుంచి మొదలు పెడితే, అటు రాఘవ పాండవీయం నుంచి ద్వర్తి కావ్యాలని అంటాం, 2 కథలు వచ్చేటట్టుగా, అటు ఒకటే కావ్యంలో 2 సినిమాలు కనిపిస్తాయి, ఒకటి రామాయణం, ఇంకోటి భారతం. ఒకటే సీన్లో 2 సినిమాలు కనిపించడం అనేది గొప్ప విషయం, అలా తీయడం సాధ్యం కాదు. సో ఇలా 2 కథాంశాలు ఉండేటట్టుగా మొదలుపెట్టి
మొల్ల రామాయణం నుంచి ఆ తర్వాత జనప్రియ రామాయణం వరకు, ఇలా భారతం వరకు, ఆధునిక కాలం వరకు మొత్తం తెలుగు సాహిత్యానికే కాదు దేశంలో ఉన్న సాహిత్యానికి భూమికగా నిలిచేటువంటి కథాంశం అంటే ఏం చెప్తాం మనం? భారతం, రామాయణం. ఆ భారతంలో భాగంగా అనేక భాగవత కథాంశాలు కూడా ఉంటాయి. అదొక మళ్ళీ ప్రత్యేకమైనటువంటి గ్రంథం ఒకటి ఉంటుంది, ఆంధ్ర మహాభాగవతం రూపంలో వస్తుంది. ఇది కాకుండా మళ్ళీ అష్టాదశ పురాణాలు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి మౌలిక పరిచయం మనకి ఏర్పడుతుంది సాహిత్య చరిత్రలో. ఆ సాహిత్య చరిత్ర నుంచి పేపర్ 2లో మనకి పేపర్ 2లో సెక్షన్ ఏకి సంబంధించినటువంటి గ్రంథాలు చూస్తే మొట్టమొదటిది ఏమొస్తుంది మనకి? శకుంతలోపాఖ్యానం లేదా దుష్యంత చరిత్ర, మన నన్నయ్య రాసింది. తర్వాత కృష్ణరాయభారం తిక్కన రాసింది. ఓకే, అటు అది ఆది పర్వం కానీ, ఇటు కృష్ణరాయభారం ఉద్యోగ పర్వం కానీ, ఇటు ఇంకా మీకు ఆంధ్రనాయక శతకం చెప్పాలి. నేను ముందు మిగతా వాటికన్నా గుణనిధి కథ, మొల్ల రామాయణం వీటికి బదులు ఆంధ్రనాయక శతకం చెప్తాను. ఇప్పుడు దుష్యంత చరిత్రలో భరతుని జనన వృత్తాంతం, శకుంతలకు సంబంధించిన ఉపకథలో శకుంతల పాతివ్రత్యం అంటే పాతివ్రత్యం అనే కోణంలోనే కాకుండా మనం ఆధునికంగా అభివర్ణిస్తే తనకున్నటువంటి లోకజ్ఞత, వాక్పటిమ, ధర్మస్థితి ఇవన్నీ కనిపించేటువంటి ఒక స్థితప్రజ్ఞత కలిగినటువంటి స్త్రీకి రూపంగా శకుంతలను మనం చెప్పచ్చు. ఓకే, కృష్ణరాయభారంలో ధర్మార్థ కామ మోక్ష సిద్ధి ఎలా సాధించవచ్చు, సామధాన భేదోపాయాల నుంచి దండోపాయం వైపు ఎలా అడుగులు వేయాలి సంధి కార్యంలో భాగంగా అనే ఒక దౌత్య నీతిని నేర్చుకుంటాం. అంటే డిప్లొమాటిక్ స్కిల్స్, డిప్లొమసీ ఎలా చేయొచ్చు అనేది. అది మనకి ఎక్కడి నుంచి తెలుస్తున్నాయి? భారత కథల నుంచి తెలుస్తున్నాయి, మహాభారత వృత్తాంతం నుంచి. ఇటు ఆంధ్రనాయక శతకం అయితే భాగవత కథలు, అష్టాదశ పురాణాలన్నీ కవర్ అవుతాయి ఆంధ్రనాయక శతకం. ఓకే, 108 పద్యాలు ఉంటాయి ఆంధ్రనాయక శతకంలో. స్తుతిస్తూ నిందించడం, నిందిస్తూ స్తుతించడం, ఇది ఇందులోని గొప్ప విషయం. కాసుల పురుషోత్తమ కవి నిందాస్తుతిలో లేదా స్తుతిలో నిందను చొప్పిస్తూ రాసినటువంటి అద్భుతమైనటువంటి పద్యాలు అవి. అందులో సాంస్కృతిక పునరుజ్జీవన ధ్యేయం శిథిలమైపోయిన ఆలయాన్ని పునరుజ్జీవింపజేయాలని, పునరుద్ధరిస్తూ తిరిగి తమ సంస్కృతిని పునరుజ్జీవింపచేయాలనే లక్ష్యం ఇందులో ఉంది. అంటే 17వ శతాబ్దం నాటికి హైందవ సంస్కృతి పతనావస్థకు చేరుకుంటున్నప్పుడు తిరిగి హైందవులను మేల్కొల్పే లక్ష్యం అక్కడ బీజం కనిపిస్తుంది, ఆ లక్ష్యానికి బీజం కనిపిస్తుంది. సో ఆ కోణంలో మనం చూస్తాం అన్నమాట. ఆంధ్రనాయక శతకం కేవలం మనం భాగవతానికి సంబంధించిన అష్టాదశ పురాణాలకు సంబంధించిన కథలు, ఇతిహాసాల ద్వారా ఆ దేవుడిని, ఆ ఆంధ్రనాయకుడిని స్తుతిస్తూ నిందించడం, నిందాపూర్వకంగా స్తుతించడం లాంటిదే కాకుండా ఆంధ్ర సమాజంలో నెలకొన్నటువంటి పతన స్థితిని పురోగమనం వైపు అడుగు వేసే లక్ష్యం, ఆశయం కనిపిస్తుంది ఇందులో, ఈ ఆంధ్రనాయక శతకంలో. ఇంకా తర్వాత మనకి గుణనిధి కథ ఉంటుంది, సుగాత్రి శాలీన్ల వృత్తాంతం ఉంది, మొల్ల రామాయణం ఉంది. ఇటువైపు భాషా చరిత్ర, నేను ఇందాక చెప్పినట్టుగా ఏం చదివారు భాషా చరిత్ర అంటే? అసలు భాష ఏ విధంగా ఆవిర్భవించింది, మౌఖికంగానా లిఖితంగానా? భాష ఆవిర్భవించినప్పుడు ఏ పదాలు అందులో ఉండేవి, ఆ పదాల వ్యుత్పత్తి ఏంటి, ఎటిమాలజీ అంటే ఆ పదాల ఆవిర్భావం ఏంటి, ఆ పదాల ఆవిర్భావం నుంచి మూల శబ్దాల నుంచి ఏ విధంగా రూపాంతరం చెందుతూ వచ్చాయి అని నేర్చుకుంటూ వాటిలో భాషా భాగాలు, క్రియా విశేషణాలు మొదలుకొని వాక్య నిర్మాణం వరకు ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చాయి, ఎవల్యూషన్ ఎలా చోటు చేసుకుంది అని గనక అర్థం చేసుకుంటే దాన్ని ఏమంటాం మనం?
భాషకు సంబంధించిన చరిత్రను చదవడం, భాషా చరిత్ర. ఓకే. సాహిత్య చరిత్ర అంటే తొలినాటి తెలుగు సాహిత్య గ్రంథం ఏ విధంగా వెలువడింది. ఇందాక మనం భాష మౌఖికంగా ఉన్నదని భాషకు సంబంధించిన భాగాలను విశ్లేషించాం. ఇప్పుడు సాహిత్యం మౌఖికంగా ఏ విధంగా జానపదులలో ఉంది, అది ఎక్కడెక్కడ మనకి కనిపించింది, వాటికి సంబంధించిన ఆనవాళ్ళు, ఆ తర్వాత భాష లిఖిత రూపంలో గ్రంథస్థంగా మారినప్పుడు మొట్టమొదటి గ్రంథం ఏది, లభిస్తున్నది ఏది, ఆ లభిస్తున్న గ్రంథాలలో ఉన్నటువంటి సాహిత్య విశేషాంశాలు ఏంటి, వాటి రూపురేఖలు ఎలా ఉన్నాయి అనేది మనం చర్చిస్తాం. అటు నుంచి మొదలుపెట్టి నేటి ఆధునిక సాహిత్యం, నేటి కాలం వరకు వెలువడుతున్నటువంటి సాహిత్య తీరుతెన్నులేంటి, ధోరణులేంటి, ఏ ప్రక్రియలు ఎలా వెలువడ్డాయి అని అంచనా వేస్తాం, అర్థం చేసుకుంటాం, విశ్లేషిస్తాం. ఇది సాహిత్యానికి సంబంధించిన చరిత్ర. ఇందులో మీకు 8 పాఠ్యాంశాలు స్థూలంగా ఉంటాయి, దీనిలో 13 పాఠ్యాంశాలు స్థూలంగా ఉంటాయి. ఇందులో మీకు చెప్పాను కదా 6 టెక్స్ట్ బుక్స్, ఇందులో గుణనిధి కథ, సుగాత్రి శాలీల వృత్తాంతం, మొల్ల రామాయణం, ఆ 3 ఈ 3 కలుపుకుంటే 6 పాఠ్యాంశాలు ఉంటాయి సెక్షన్ ఏలో, పేపర్ 2లో. ఇటు పేపర్ 2లో సెక్షన్ బిలో మనకి 9 పాఠ్యాంశాలు ఉంటాయి. 9 పాఠ్యాంశాలు. ఈ 9 పాఠ్యాంశాల్లో ఆధునిక సాహిత్యానికి సంబంధించిన అన్ని ప్రక్రియలు వస్తాయి. ఇప్పుడు మనము వ్యక్తం చేస్తున్నటువంటి కవిత్వం వ్యక్తీకరణలో ఉన్న వివిధ భేదాలను, దానిలో తీరుతెన్నులను మనం అంచనా వేసి ప్రక్రియలుగా విభజిస్తాం. ఇప్పుడు పొయిటిక్ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు నేను నవల అనేది ఇద్దరు మనుషులు మన కళ్ళ ముందే మాట్లాడుకుంటున్నారేమో అనే ఒక కల్పనను సృష్టించగలుగుతాం. ఫిక్షన్ అంటే నవల. ఏ రఘు ఇప్పుడైనా వచ్చావు అంటారు అక్కడ. వెంటనే సంధ్య ఇలా సమాధానం ఇవ్వడం ప్రారంభించింది అని అంటుంది. అంటే ఏంటి మనకు అర్థం? అది మన కళ్ళ ముందే 2 పాత్రలు అభినయిస్తున్నాయి అనే ఒక కల్పనను సృష్టిస్తుంది. అలాంటి ప్రక్రియ ఏమంటే మనం నవలా ప్రక్రియ. అర్థమైందా? నవల అనేది ఒక ప్రక్రియ, దానికి ఒక భేదం ఉంది. పద్యంతో పోలిస్తే దీనికి డిఫరెన్స్ ఉందా లేదా? అర్థమైందా? సో ఇట్లా అలాంటి నవల మనకి రాచకొండ విశ్వనాథ శాస్త్రి రాసిన రావిశాస్త్రి అంటారు. రావిశాస్త్రి రాసిన అల్పజీవి అనే ఒక నవల ప్రక్రియ ఈ ఆధునిక సాహిత్యంలో ఉంది. ఇలాంటి అనేక ప్రక్రియలు మిళితం చేసినటువంటి ఈ ఆధునిక సాహిత్యంలో 9 పాఠ్యాంశాల గురించి నేను చెప్తున్నా కదా. మొదటగా ఒక టెక్స్ట్ ఏం చెప్పాను నేను, రావి శాస్త్రి నవల ప్రక్రియ. రెండవది ఏంటిది, నాటకం అనుకోండి. మనకి తేలిగ్గా అర్థం కావడానికి ఇలా తీసుకెళ్తున్నాం మిమ్మల్ని. నవల అయింది, తర్వాత ఏముంటుంది, నాటకం. మనం చదువుతుంటే ఇందాక నవలలో పాఠకుడి మనోనేత్రంలో పాత్రలు అభినయిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడుతున్న తెలుగు భాషే కదా. సో మీకు కాసేపు సరదాగా అలా ఈ పదజాలం మనం రాయాలి, ఎగ్జామ్లో రాసేటట్టుగా మిమ్మల్ని తీసుకెళ్తా. మీకు ఇది అర్థమవుతుందని నాకు తెలుసు, కాకపోతే క్యాచ్ చేయడం కష్టంగా ఉంటుంది. ఓకే, బట్ మీరు ఒక్కసారి ఈ పదజాలాన్ని వాడడం, ఓకే, ఇక్కడ వాడడం అన్న పదానికి బదులు వ్యవహరించడం అంటారు భాషలో. వ్యవహారిక భాష, వాడుక భాష రెండు సేమ్. ఓకే, ఇప్పుడు వాడుకలోనికి వాడుకున్నంత అంటే బాగుంటుందా, వ్యవహర్తలకు తగినట్టుగా వ్యవహరించండి అంటే బాగుంటుందా? బేసిక్గా మన కంఫర్ట్ కోసం మనం సాధారణ వాడికి ఇప్పుడు కంపు అంటే బాగుంటుందా, వాసన అంటే బాగుంటుందా? వాసన అనే కంపు అనే పదం ఏమీ తప్పు కాదు, ఒకప్పుడు అది సంకోచింపబడింది ఆ పదం. ఓకే, సో ఇప్పుడు తెలుగు భాష ప్రయోగంలో మనకి ఈ సహజంగా ఇటువంటి పదజాలం రావాలి, బాగుంటుంది అది. మీరు చూడండి, ఇప్పుడు పాఠకుడి మనోనేత్రం అన్నా, మనోనేత్రం అంటే తెలియందా? త్రివిక్రమ్ డైలాగులే కదా ఇవన్నీ. ఇప్పుడు పాఠకుడు అంటే ఎవడు, చదివేవాడు. చదివే వ్యక్తి మనోనేత్రం అంటే ఏంటి? నీ మనస్సులో నీకంటూ ఒక ఇమాజినేషన్ ఏర్పడింది. మనోనేత్రం అంటే అదే కదా. సో ఆ ఇమాజినేషన్లో నువ్వేం చూస్తున్నావు? 2 పాత్రలు అభినయించడం అంటే ఏంటి?
అభినయాలు 4 రకాలు. ఓకే, వాచిక అభినయం, ఆంగిక అభినయం. ఆంగికం అంటే శరీరం. ఓకే, చతుర్విధ అభినయాలని 4 రకాలు ఉంటాయి. ఓకే, ఆహార్యం అనేది కూడా ఉంటుంది. వాచికం, ఆంగికం, ఆహార్యం ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు ఆహార్యం అంటే ఏంటి? ధరించిన వస్త్రాలు. ఇలా 2 పాత్రలు కలిసి అభినయిస్తున్నాయంటే అవి అలా ఒకటేసారి శేఖర్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. కమల కళ్ళు అర్ధనిమీల నేత్రాలతోటి చూసి చూడకుండా తిప్పకుండా ఉంది అన్నట్టుగా చెప్తున్నాను నేను అక్కడ కథలో. అంటే మీ మనసులో ఏం కదులుతుంటుంది అక్కడ? శేఖర్ చూస్తున్నాడని, కమల కదలట్లేదని, కొంచెం కదలకుండా లెఫ్ట్ రైట్ చూస్తుందని, ఇదంతా మీ మైండ్లో ఇమాజినేషన్ వస్తుంది కదా. అలా పాఠకుడి మనోనేత్రంలో ఏర్పడుతుంది ఒక అభినయం. పాత్రల మధ్య అభినయం అనేది మనోనేత్రంలో అలా వికసిస్తూ ఉంటుంది. ఇది ఎవరు అనుభవిస్తారు? ఇది నవల చదువర్లు, నవలను చదివే వ్యక్తులు దీన్ని అనుభవిస్తారు. ఇప్పుడున్న దురదృష్టం ఏంటంటే తెలుగు చెప్పినా అర్థం కావట్లా. తెలుగుని మళ్ళీ తెలుగులో వివరించాల్సి వస్తుంది. ఇంకొక వెరైటీ ఏంటంటే ఇంకా ఇంగ్లీష్ పదాలతో వివరించాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు తెలుగు మనం మాట్లాడుతున్నాం, దీనిలో మాట్లాడుతున్నప్పుడు నేను మీకు ఇంత మనోనేత్రంలో చదువర్లు ఎవరైతే ఉన్నారో పాత్రల మధ్య అభినయాన్ని ఆస్వాదిస్తుంటారు, వాళ్ళ మనోనేత్రం మరింత వికసితమవుతూ ఉంటుంది అని చెప్పాను నేను. అదే నాటకం అనుకోండి, నాటకంలో ఏం జరుగుతుంది? నేరుగా నువ్వు కూర్చొని ఉంటావు, అక్కడ నాటకంలో వాళ్ళు నటిస్తూ ఉంటారు. నేరుగా నువ్వు కూర్చున్నప్పుడు వాళ్ళు నటిస్తున్నారు కదా, నటిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు ఏడిచినప్పుడు నువ్వు ఏడుస్తావు, వాళ్ళు నవ్వినప్పుడు నువ్వు నవ్వుతావు. ఓకే, సో వాళ్ళు ఏడ్చినప్పుడు వాళ్ళు సృష్టిస్తుంది ఏంటి? కరుణరసం అనేది. ఆ రసం వలన నీ లోపల నెలకొనే ఒక భావం ఉంటుంది. ఏం భావం అది? దుఃఖం. ఓకేనా? ఆ కరుణ రసాన్ని పండించినప్పుడు దాని లోపల నీలో ఒక స్థాయి భావం నెలకొంటుంది అన్నమాట అంటారు. అలా నువ్వు దుఃఖిస్తావు. అవతల వ్యక్తి హాసం పండిస్తే నీలో హాస్యం జనరేట్ అవుతుంటుంది, నవ్వు అనేది వస్తుంది. సో అలా నాటకం అనేది ఒక ప్రక్రియ. అలాంటి నాటకం ఒకటి ఉంది మనకి, ఆత్రేయ రచించింది. కిలాంబి నరసింహాచార్యులు ఉన్నారు. ఆత్రేయ ఏం నాటకం రాశారు? ఆయన నాన్ గెజిటెడ్ ఆఫీసర్ అని, ఎన్జిఓ అంటారు. నాటకం పేరు ఎన్జిఓ. అద్దె కొంప అనే పేరుతో మొదటగా దాన్ని టెలికాస్ట్ చేశారు. టెలికాస్ట్ అంటే టీవీలో రాలేదు, జస్ట్ అలా ప్రదర్శించారు. సో దానికి బదులు ఇప్పుడు ఏమొచ్చింది? అద్దె కొంప అనే పేరుని ఎన్జిఓగా మార్చి ఇచ్చారనమాట. మీకు ఇప్పుడు నాటకం అయింది, నెక్స్ట్ నవల అయింది, నెక్స్ట్ ఏంటి? నాటకం అయింది. అలా నాటకం నవల అయ్యాక మరి కథానికలు ఉండాలి కదా. ఇప్పుడు ప్రక్రియ భేదం తెలుస్తుందా? పాఠకుడి మనోనేత్రంలో పాత్రలు అభినయించడం అనేది వీడు ఊహించుకున్నాడు అక్కడ. ఇప్పుడు ఊహించుకోవాల్సిన అవసరం లేదు. నాటకానికి వచ్చేసరికి వాళ్ళే నేరుగా దానికి సంబంధించిన రంగస్థలాన్ని సృష్టించి నీ ముందే నిజంగా జీవితంలో జరుగుతుందేమో అనే ఒక స్పృహను కలిగిస్తారు. అదైపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏంటి? కథానికలు. కథానికకి నవలకి తేడా ఏంటి? నిడివి. మొదటగా అనుకుందాం, నవల కొంత సుదీర్ఘంగా ఉంటుంది, విస్తృతంగా ఉంటుంది, అనేక పాత్రలతో కూడుకొని ఉంటుంది. అదే కథానిక ఎలా ఉంటుంది? కథానిక పరిమిత పాత్రలతో ఉంటుంది, 2 లేదా 3 పాత్రలు, ఒకే కథాంశం ఉంటుంది, పలు కథాంశాల మధ్య అల్లికలు ఉండవు. అదే నవలలో అనేక పాత్రలుండి అనేక అంకములుగా కలిసి ఒక ఇదిగా ఏర్పడుతుంది, ఒక అనేక కథాంశాలతో కూడుకొని ఒక నవలగా, సుదీర్ఘ నవలగా ఏర్పడుతుంది. ఓకే, చిన్న నవలైనా కూడా అందులో పాత్రలు కొన్ని ఎక్కువగానే ఉంటాయి. సో నిడివిని బట్టి, పాత్రలను బట్టి, కథాంశాలను బట్టి మనం అంచనా వేసి చెప్తున్నాం. కథానిక నవల అనే తేడాని అంచనా వేసి చెప్తున్నాం తేలిక. ఓకేనా? ప్రస్తుతానికి ఇంతవరకు తెలుసుకోండి, తర్వాత వెళ్తున్నప్పుడు మీకు అర్థమవుతుంటుంది. ప్రక్రియల గురించి బాగా డిస్కస్ చేసేటప్పుడు ఇప్పుడు కథానిక అనేది వచ్చింది కదా ఫస్ట్. అయితే అలాంటి కథానిక ఆ గురజాడ ఆనిముత్యాలు అని ఉంది తెలుగు లిటరేచర్ ఆప్షన్లో. అర్థమైందా? గురజాడ ఆనిముత్యాలు. ఇప్పటివరకు ఏమొచ్చినాయి మనకి ఆధునిక సాహిత్యంలో?
గురజాడ ఆనిముత్యాలనే కథానికా ప్రక్రియ, రాచకొండ విశ్వనాథ శాస్త్రి రాసిన నవల అనే ప్రక్రియ, ఆత్రేయ రాసిన ఎన్జిఓ అనే ప్రక్రియ. వస్తున్నాయి నాటకం, అది నాటకం వచ్చింది, నవల వచ్చింది, కథానికి వచ్చింది. ఓకే, మీకు కథకి కథానికి మళ్ళీ డిఫరెన్స్ ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను తర్వాత. ఓకే, ఫస్ట్ అయితే మీకు కొంత ప్రక్రియలు ఆధునిక సాహిత్యంలో అన్నీ కవర్ అయ్యాయి అనే అవగాహన వస్తుంది. ఇప్పుడు పద్యం కూడా ఉండాలి మరి ఆధునిక సాహిత్యంలో. కేవలం నన్నైతే ఇక్కడ రాసిందే మనం కన్సిడర్ చేద్దామా? ఏది ఆధునిక సాహిత్యంలో కూడా పరిగణలోకి తీసుకోదగినటువంటి గొప్ప గొప్ప పద్యకారులు ఉన్నారు కదా, పద్య రచయితలు ఉన్నారు. అందులో మనం ఆంధ్ర ప్రశస్తి అని తీసుకుందాం. ఇక అది గంభీరమైనటువంటి పద్య శైలి అన్నమాట. ఆంధ్ర ప్రశస్తి ఎవరు రాశారు? జ్ఞానపీఠ గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ. విశ్వనాథ్ సత్యనారాయణ రాసిన ఆంధ్ర ప్రశస్తి. ఆంధ్ర ప్రశస్తి అనే పద్యంలో అనే పద్య రచన లఘు కావ్యం అంటాం మనం. లఘు కావ్యం అని ఎందుకంటాం? లఘు, ఇప్పుడు మనం షార్ట్ ఫిల్మ్లు ఏమంటాం? లఘు చిత్రం అంటామా? అంటాం కదా, లఘు చిత్రం అనం కదా, అంటారో లేదో తెలియదా? ఇప్పుడు మోషన్ పిక్చర్ ఏంటిది? చలన చిత్రం కదా. ఇప్పుడు లఘు చిత్రం అంటే ఏంటి? షార్ట్ ఫిల్మ్స్. ఓకే, అసలు లఘు కావ్యం అంటే ఏంటి ఇప్పుడు? సో ఈ డిజిటల్ ఎరాలో భాషలు నేర్పే ప్రక్రియ మీద మళ్ళీ ఒక పరిశోధన చేయాలి, ఇప్పుడు పిహెచ్డి చేయాలి. డిజిటల్ ఎరాలో భవిష్యత్ తరాలు తమ భాషని ఎలా నేర్చుకోవాలి అని చెప్దాం. ఇప్పుడు గురు లఘువులని విన్నారా? గురువు అంటే బాగా సాగుతాడు, లఘువు అంటే కొంచెం చిన్నగా ఉంటాడు అనుకోండి, మీకు తేలిగ్గా ఉంటుంది. ఓకేనా? ఆ అని దీర్ఘం తీస్తే ఏంటి? గురువు. ఆ అంటే లఘువు అని మీరు చిన్నప్పుడు చదివారు కదా, అట్లా. ఇప్పుడు ఆ అని దీర్ఘం తీస్తే 2.5 గంటల సినిమా. ఓకే, ఆ అంటే షార్ట్ ఫిల్మ్. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ గురించి అడుగుతారేమో నన్ను. అది అంకాలుగా ఉన్న డ్రామా అనుకోండి, నాటకం. ఎపిసోడ్లు ఉంటాయి కదా, అంకం అంటే ఎపిసోడ్. ఓకే, అప్పుడు ఒకప్పుడు మీకు చిన్నప్పుడు ఏదో కామెడీ వీక్లీ వన్స్ కామెడీ వచ్చేది, అమృతం అనేది వచ్చేది. అంకం అనేసేవాళ్ళు వాళ్ళు చివరిలో కానీ స్టార్టింగ్లో కానీ. యూట్యూబ్లో ఉంటే చూడండి, స్టార్టింగ్లో ఏమని వేసేవాళ్ళు? అంకం. సో ఇప్పుడు 90s కిడ్స్కి తెలుస్తుంది ఆ మెమరీస్. చాలా మెమరీస్ బిల్డ్ అయ్యాయి ఒకప్పుడు, ఇప్పుడు మెమరీస్ లేవు, డబ్బులు పెట్టినా దొరకట్లా మెమరీస్. ఓకే, ఇప్పుడు అప్పుడు టెస్ట్ మ్యాచ్ పలానా రోజు వస్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో అప్పటికల్లా అన్ని పనులు ఫినిష్ చేసుకొని ప్రతి బాల్ చాలా సీరియస్గా చూసేది. అస్సలు 99 బాళ్ళు ఆడి ద్రావిడు 1 రన్ కొట్టాడు. అది స్లెడ్జింగ్ చేస్తుంటే అవతలాడు మజా వచ్చేది. 99 బాళ్ళు ఆడి 1 రన్ కొట్టాడు అంటే ఎంత పేషెన్స్తో ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం. అది మెమరీస్. ఇప్పుడు అసలు ఎవడు ఆడుతున్నాడో, ఎవడు పోతున్నాడో, ఎవడొస్తున్నాడో నాకైతే ఏం తెలియదు యాక్చువల్లీ. సో బేసికల్లీ చెప్తున్నా. ఇప్పుడు అట్లా అంకం అంటే ఏంటిది? ఎపిసోడ్స్ లాగా ఉంటుంది స్టోరీ. ఇప్పుడు మనకేం అర్థమైంది? లఘు, గురువు, ఇట్లా లఘు చిత్రం ఇట్లాంటి అంటున్నాం. ఇప్పుడు లఘు కావ్యం అంటే ఏంటి? లఘు కావ్యం అంటే పెద్దగా రామాయణ భారత భాగవతాలు రాసినట్టు కాకుండా చిన్నగా ఉంటుంది. అది కూడా అదేమో కావ్యమే, అదేది పెద్ద సినిమా అన్నట్టు. ఇదేంటిది? ఇది షార్ట్ ఫిల్మ్ లాగా తీసాడు అనమాట. ఆ షార్ట్ ఫిల్మ్లో 12 చాప్టర్స్ ఉంటాయి, 12 చాప్టర్స్. ఒక్కొక్క చాప్టర్లో మనల్ని పచ్చి బూతులు తిడతాడు, చాలా నీట్గా, చాలా అందంగా, అద్భుతంగా తిడతాడు. అశ్రువులు జాతృ జీవచ్చవాంధ్రజనులు అని తిడతాడు. ఆనాటి శౌర్య పాయసాలు లేవేంటి ఇక్కడ అని తిడతాడు. చెడుగుడు ఆటలో ఏం చేసే అసలు కోతి కొమ్మచ్చి చెడుగుడు ఆటల్లో శత్రువుల తలలతో బంతులాడడము, శత్రువులది కవ్వించడము, ఇలాంటివి నేర్చుకునే వాళ్ళు అనేవాడు.
అది కోటపైకి ఎగబాకడం ఈ కోతి కొమ్మ చాటల్లో నేర్చుకున్నారు. ఇలాంటివి చెప్పేవాడు. కబడ్డీ కబడ్డీ ఆడతారు కదా, చెడుగుడాట అంటే కబడ్డీ. అది కూడా సారీ, నేను చెప్పాల్సింది ముందే. చెడుగుడాడడం అంటే ఏంటి? కబడ్డీ. అప్పుడు శత్రువుల్ని కవ్వించడం అనమాట కబడ్డీలో. కోతి కొమ్మచ్చి అంటే ఏంటి? ఇప్పుడు చెట్లు కానీ మన దగ్గర ఆర్టిఫిషియల్గా నాటుకున్నాం, ముట్టుకుంటే ఇరిగిపోతాయి అవి. ఓకే, ఒకప్పుడు చెట్లు బాగా బలిష్టంగా ఉండేవి కదా, వేళ్ళు అనుకొని. చెట్లు పైగా ఒక కొమ్మకి ఒక కొమ్మ, ఒక కొమ్మకి ఒక కొమ్మ ఇలా విస్తరించిపోయి ఉండేది. ఆ చెట్లు ఎక్కి కిందికి దిగినప్పుడు ఎవడైనా పట్టుకుంటే ఓడిపోయినట్టు. ఈ చెట్టు నుంచి దిగి ఆ చెట్టుకి మారుతూ ఉంటారు. సో అవతల వ్యక్తి వచ్చి మనల్ని టచ్ చేసి అవుట్ చేసే లోపు మనం ఏం చేయాలి? కొద్దిగా ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి పరుగులు తీస్తూ ఉండాలి. ఎప్పుడైనా జారి కింద పడ్డా, లేకపోతే ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి వెళ్ళేటప్పుడు అవతలోడి చేతికి దొరికినా మనం అవుట్ అయినట్టు. అంటే అందులో ఏం నేర్చుకున్నాడు తెలుగోడు? ఏ రాజు నేర్చిన ఇటు శౌర్య పాయసములు అంటాడు. ఓ పాయసం అసలు నీకు మామూలుగా మనకేంటి ఎంజాయ్ చేయడమే తెలుసు. అంటే వాడికి శౌర్యం అంటే అసలు ప్రతాపం తొడగొట్టడం, మీసం తిప్పడం అనేది వెన్నతో పెట్టిన విద్య అక్కడ. సో అట్లా తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. ఈరోజు ఏంటి? ఏడుపు కొట్టు జీవితాలైన వెళ్ళాయి. ఎందుకు పనికి రాకుండా తయారయ్యారు అని తిడతాడనమాట. ఎందుకని? ఈరోజు అంటే ఈరోజు కదా, ఆయన రాసింది ఎప్పుడు? స్వాతంత్ర్యానికి ముందు. స్వాతంత్ర్యానికి ముందు రాశాడు కాబట్టి ఈ తెలుగు వాళ్ళలో ఏం లేదు? సత్తువు లేదు, పోరాడే పటిమ లేదు, ధైర్యం లేదు, బానిసత్వానికి అలవాటు పడిపోయారు. పారతంత్ర జీవనంలో జీవోత్సంగంగా జీవిస్తున్నారు. అందుకే ఈ తెలుగు నేలను పూర్తిగా ఓ ప్రాణహిత, ఓ గోదావరి, ఓ కృష్ణ, ఓ గుండ్లకమ్మ అందరూ వచ్చేయండి, మింగేయండి, ఈ తెలుగు నేలను పూర్తిగా భూస్థాపితం చేయండి, మళ్ళీ కొత్త పూర్వవాసనలతో ఒక శౌర్య పాయసాలను మళ్ళీ ఒక గొప్ప తెలుగు సమాజం ఆవిర్భవిస్తుందేమో అని ఆవేదన వ్యక్తం చేస్తూ, చైతన్యవంతం చేస్తూ, ఈ పారతంత్ర జీవితానికి వ్యతిరేకంగా నినదిస్తూ, ప్రజల్లో ఆంధ్రోద్యమ స్ఫూర్తిని నింపుతూ చేసినటువంటి రచన అనమాట. ఏ రచన? ఆంధ్ర ప్రశస్తి. ప్రశస్తి అంటాం కదా, అంటే ఏంటి? వెలోర్, గొప్పతనం. రైట్. అలా చెప్పినది లఘు కావ్యంలాగా పద్య రూపంలో అత్యంత గంభీరంగా ఉంటాయి ఆ పద్యాలు కూడా. మామూలుగా చదివితే అర్థం కావు. ఓకే, లషత్ పృషత్ అంటూ ఏవేవో వాడతాడు ఆయన. నేను శబ్దరత్నాకరం తీసి ప్రతి పదానికి అర్థం తెలుసుకొని దాన్ని విశ్లేషించి దాని వెనకాల ఒకరు పిహెచ్డి రీసెర్చ్ చేసి దాన్ని చదివితే అప్పుడు కొంచెం మంచి సారం తెలిసింది అందులో ఏముంది స్టోరీ అని. అద్భుతంగా ఉంటుంది అదంతా నేర్చుకున్న తర్వాత. అలా నేర్చుకుని, అలా కష్టపడి నేర్చుకున్న విధానాన్ని నారికేల పాకంలో రాయడం అంటారు దాన్ని. ఇప్పుడు నారికేలం, కదలి, ద్రాక్ష పాకాలని ఉంటాయి. ఒక మంచి పాకం అంటే ఏంటిది? మంచి వంటకం తయారైంది. ఓకే, ఒక నలభీముడు వచ్చి వండాడు ఫుడ్. వండిన తర్వాత ఇప్పుడు మనం ఏంటి, ఒక కొబ్బరికాయ ఉంది, దాన్ని పీచు తీసి కొట్టి దాని తర్వాత దాన్ని ఏమంటారు పొట్టులాగా చేసుకొని దానిలో బెల్లం కలుపుకొని తింటే టేస్ట్ తెలుస్తుంది. నారికేలం అంటే టెంకాయ, దాన్ని నారికేల పాక. అంత టఫ్గా ఉంటుంది, అప్పుడు దాని రుచి తెలుస్తుంది. అలా రాసినోడు అముక్తమాల్యద అని ఒకటి రాశాడు మహానుభావుడు. ఎవడు? కృష్ణదేవరాయలు. అదే కదలి అంటే ఏంటి? అరటిపండు. అరటిపండు ఇలా ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్తే దాన్ని ఏమంటారు? కదలీపాకం అంటారు. ఇక డైరెక్ట్గా గుటుకుని ఇలా మింగేసేటట్టు వేస్తే ద్రాక్ష, కిస్మిస్ తీసుకొచ్చి ఇచ్చేసి డైరెక్ట్గా ఇంకా అరటిపండు కూడా ఒలచకుండా ఇలా మింగి టేస్ట్ చేస్తే ద్రాక్ష పాకం. అలా రచనలో 3 రకాలుగా ఉంటాయన్నమాట. ఈయన కదలీపాకంలో రాసినాడు ఎవడనాలి? ఇప్పుడు ఆంధ్ర ప్రశస్తి రాసినాడు. కదలీపాకం కాదు, సారీ, నారికేల పాకం. నారికేల పాకంలో రాసిన వాళ్ళు ఆంధ్ర ప్రశస్తి. ఓకేనా? అంటే చాలా కష్టంగా ఉంటుంది చదవడం, కానీ టేస్ట్ ఫైనల్గా ఎట్లుంటుంది? మంచి కొబ్బరి లౌజ్ తింటే ఎట్లుంటుంది? టేస్ట్ అదిరిపోద్ది. కానీ దాన్ని తయారు చేయడానికి చాలా తంటాలు పడాలి. అట్లుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏది ఒక్కొక్కడు
పద్యంకి ఒక్కొక్క టైప్ ఆఫ్ టైటిల్ పెట్టినా మనకి నష్టం లేదు. అట్లాంటి రచయితలు వీళ్ళంతా. అట్లుంటుంది మనతోని అన్నట్టు ఉంటారు వీళ్ళు. ఎవరు ఈ మన ఒక్కొక్క రచయిత ఈ ఆంధ్రప్రదేశ్ రాసిన విశ్వనాథ్ సత్యనారాయణ కావచ్చు, అట్లుంటుంది మనతోని అని ఈయనకు తగ్గట్టుగా ఇంకోడు ఉంటాడు మహానుభావుడు. ఇప్పుడు ఈయన గురించి నేనేం చెప్పా? పద్యం గురించి చెప్పా. ఇంకా గేయం గురించి చెప్పాలి. నవల చెప్పా, నాటకం చెప్పా, కథానికి చెప్పా, ఇప్పుడు పద్యం చెప్పా. నెక్స్ట్ ఎవరు ఉంటాడు ఆధునిక సాహిత్యంలో? ప్రక్రియ అంటే గేయం రావాలి. ఆ గేయాన్ని కిందేసి మీదేసి పైనేసి తొక్కుతా, నాకు నచ్చినట్టు చేస్తా అంటాడు, విధ్వంసం చేస్తా, కానీ నీలో ఒక దడ పుట్టిస్తా అన్నట్టుగా ఉంటుంది అనమాట ఆ రచన. ఎవడు ఇంకా? శ్రీరంగం శ్రీనివాసరావు. ఏం చేస్తాడు ఆయన? ఎముకలు గుల్లిన వయసు మళ్ళిన సోమరులారా చావని అంటాడు. అదిగో కనబడలేదా ఎర్రబావుట నిగనిగులు హోమజ్వాలలు బుగబుగులు అంటాడు. ఈ భువన భవనపు బావుట అనే పైకి లేస్తా అంటాడు. ఓకే, పదండి ముందుకు, పదండి దోసుకు, పోదాం పైకి అంటాడు. అదేమో భజగోవిందం తలపించేటి ఒక సూతింగ్ సాంగ్ని నెట్ట మార్చాడు. పదండి ముందుకు, పదండి దోసుకు, పోదాం పైకి అన్నట్టు మార్చాడు. కథం తొక్కుతూ, పదం పాడుతూ, హృదంతరాలం గర్జిస్తూ అన్నట్టు మాట్లాడుతాడు. సో అలా శ్రీశ్రీ గేయ ఛందస్సుతోటి ఏం చేశాడు? హాచ్ పాచ్ మిక్స్ చేసి ఒక గుండెల్లో ఒక దడ పుట్టిస్తాడు అనమాట రచనలో శ్రీరంగం శ్రీనివాసరావు. సో అట్లా ఒక గేయ ఛందస్సుతో మధ్యలో కొన్ని కవితలు వచన కవిత్వంతో ఉంటాయి. కవిత అనే దగ్గర వచన కవిత రూపంలో ఉంటాయి, గేయంలాగా ఉండవు పూర్తిగా. ఓకే, అది నేను సైతం ప్రపంచాజ్ఞకి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చానేమో గేయ రూపంలో ఉంటుంది. పదండి ముందుకు, పదండి తోసుకనేది ఒక దుందుడుకు శైలితో కూడిన గేయ రచనలాగా ఉంటుంది. ఓకే, అదే అభిదయ కొన్ని రచనలు ఉంటాయి. వాడు అందరూ కలిసి చేసిన ఈ వస్తు సముదాయం ఎవడో ఒకడు వచ్చి నాది అంటే ఏమంటాం అని అంటాడు. అంటే చాలా తేలిగ్గా ఆ పదజాలం అనేది కవితకు దగ్గరగా, అంటే వచన కవితకు దగ్గరగా, గేయానికి దూరంగా ఉండే రచనలు కూడా కొన్ని ఉంటాయి. ఇవి పక్కన పెడితే మీకు ఇప్పుడు ఏమర్థమైంది? కొంత వచన కవిత్వం, ఎక్కువ శాతం గేయ ఛందస్సుతో కూడుకున్నటువంటి రచనలు. గేయ ఛందస్సు అనేది కొంత భిన్నంగా ఉంటుంది. ఈ ఛందస్సు అలంకారాలు తర్వాత మనం ఎలాగో చర్చిస్తాం. ఇప్పుడు మీకు కేవలం నేను సిలబస్ పరిచయం చేస్తున్నా. సిలబస్ పరిచయం చేసినప్పుడు ఏమేమి ఉన్నాయి మీకు సిలబస్లో? కథానికి వచ్చింది, నవల వచ్చింది, నాటకం వచ్చింది, పద్య లఘుకావ్యం వచ్చింది, నెక్స్ట్ గేయ ఛందస్సుతో కొన్ని వచన కవితలతో కూడుకున్న రచన వచ్చింది. పూర్తిగా గేయ కావ్యంతో ఉన్నది ఇంకోటి ఉంది, కర్పూర వసంతరాయలు. ఎవరు? మళ్ళీ ఇంకొక జ్ఞానపీఠ గ్రహీత. ఆయన ఎవరు? సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఈయన రాసిన దాంట్లో పూర్తిగా 5 అశ్వాసాల ఒక గేయము మన ప్రాచీన కాలంలో ప్రబంధ యుగంలో కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు శృంగార రసభరితంగా రాసిన రచనలు తలపించేటట్టుగా గేయాన్ని ప్రబంధంగా మార్చినట్టుగా అనిపిస్తుంది. ప్రకృష్టమైన బంధం కలిగింది ప్రబంధం అంటే ఏం లేదు. ప్రబంధ యుగం అంటే శృంగార రస ప్రాధాన్యమైన పాండితీ ప్రకర్షణతో కూడిన శబ్ద అర్థ అలంకార ప్రాయమైన రచనలు చేయడం ప్రబంధయుగ లక్షణం. అది ఎవరి కాలంలో ఉంది? స్వర్ణయుగంలో ఉంది. అది కృష్ణదేవరాయల కాలంలో ఉంది. కృష్ణదేవరాయలు అంటే ఏంటి? అష్టదిగ్గజాలు ఉన్నారు కదా, అల్లసాని పెద్దన, పింగళి సూరన, తెనాలి రామకృష్ణుడని వీళ్ళంతా ఉన్నారా? వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? రచన వాళ్ళ పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ శబ్దాలంకారాలతో అర్ధాలంకారాలతో అనేక కొత్త పుంతలను తొక్కుతూ శృంగార రసప్రాయమైన రచనలు చేస్తూ, శృంగార రసమే ఏకో రసం అనే స్థాయిలో రచనలు చేస్తూ వారు ఆ కాలానికి ఒక వన్నెని తీసుకొచ్చారు. ఆ 15-16 శతాబ్దాలలో ఉన్నటువంటి ఈ ప్రబంధానికి సంబంధించిన రచనా శైలిని పద్య రూపంలో ఉంటే గేయ రూపంలోకి మార్చి తిరిగి అటువంటి స్థాయిలో ఆ రచనను చూస్తున్నామా అనే భావన కలిగిస్తాడు ఎవరు? సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఆయన కర్పూర వసంతరాయల్లో వసంతోత్సవాలు చేసేటువంటి రాజు. వసంతోత్సవాలు ఎవరి స్మృత్యర్థం చేస్తున్నారు? ఆ కాముడు ఎవరైతే మన
మన్మధుడు ఉన్నాడో ఆ మన్మధుడిని స్మరించుకుంటూ ఆ వసంతకాలంలో అనేక పూలు కర్పూరాలను చల్లుకుంటూ ఆ మన్మధుడి పూజ చేసేటువంటి ఒక ప్రక్రియ అనేది ఉంటుంది. ఆ ప్రక్రియలో నుంచి ఆ వర్ణనలో నుంచి మనకి ఎటువంటి భావన కలుగుతుంటుంది? తిరిగి మనకి ఆ ప్రబంధ యుగంలో చూస్తున్నటువంటి అద్భుతమైన పాండిత్యాన్ని, నాయకుల మధ్య సునిశితమైన శృంగార రస భావనను, పోషణను మనకి చేస్తున్నాడా, ఆ భావన కలిగిస్తున్నాడని ఒక ఆత్మానుభూతి చెందుతాం ఆ స్థాయిలో ఆధునిక యుగంలో. మళ్ళీ తిరిగి అందులో దేశభక్తి, త్యాగాన్ని మిళితం చేస్తాం ఆధునిక యుగానికి సంబంధించి. అక్కడ ఉన్నటువంటి లకుమ దేశం కోసం తన ప్రాణాలను అర్పిస్తుంది. ఓకే, తన వ్యక్తిగతమైనటువంటి వాత్సల్యానికన్నా దేశానికే ప్రాధాన్యత మిన్న అని భావించినటువంటి ఒక నర్తకి కథ అందులో మనకి కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈ గే ప్రబంధంలాగా ఉన్నట్టే ఇంకో మహానుభావుడు ఉంటాడండి, నాలాగా ఎక్కువ జుట్టు వేసుకొని, ఇంక అంతకన్నా ఎక్కువ గడ్డం వేసుకొని ఉంటాడు. గడ్డం కొంచెం తీసేసిన ఫోటోనే కనిపిస్తుంది అందులో. ఆ మహానుభావుడు ఆయన రాసినటువంటి ఆ కవిత చదువుతుంటే అసలు ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని కొంతకాలం పాటు అలా వదిలిపెడతాం మనం. పిచ్చోళ్ళం అయిపోతాం ఖచ్చితంగా ఒక వారం 10 రోజులు. జాషువా దగ్గరికి వెళ్ళా. ఇంకా నేను ఇంకో మహానుభావుడు అన్న గడ్డం పెంచుకుని, అది వేరే స్టోరీ. జాషువాది ఎవరు? కృష్ణపక్షం. ఓకే, కృష్ణపక్షం ఎవరు రాశారండి? దేవులపల్లి కృష్ణశాస్త్రి. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన ఆ కృష్ణపక్షం అనేది ఉంటుంది చూడండి. మీకు ప్రబంధయుగంలో నేను ఇందాక చెప్పినట్టు ప్రబంధయుగంలో ఏముంది? రాజున్నాడు అంటే ఒక కులీన వంశం, నోబుల్ ఫ్యామిలీ. ఆ రాజాస్థానంలో తిరిగి నోబుల్ పీపుల్ ఉన్నారు అందులో, అంటే కులీన వంశీకులు లేదా దానికి సంబంధించిన ప్రజానీకం ఉన్నారు రాజాస్థానంలో. ఆ కులీన వంశీకులు రాజులకు దూరంగా ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతిలో ఉన్నటువంటి అనుదాత్త వస్తువులు, ఉదాత్త వస్తువులు అంటేనేమో ఈ రాజులు, ఈ కులీన వంశానికి చెందిన వాళ్ళు. ఉదాత్తం అంటే చాలా ఉన్నతమైనవి. సమజైందా? ఉన్నతమైనవి అంటే ఎవరు? మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని మీసాలు తిప్పే వాళ్ళు ఉంటారు చూసారా, చాలా ఉన్నతమైన వాళ్ళు అనుకునేవాళ్ళు. ఆ రాజులు, పాలకులు అనే బ్యాచ్ని మనం చూసాం. పాలకులు కాకుండా ఇంకెవరుంటారు? పాలకేతర వర్గం ఒకటి ఉంది. ప్రకృతిలో ఉన్నటువంటి దృశ్యాలు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రమజీవనం, ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రకృతిలో ఉన్నటువంటి రమణీయ దృశ్యాలు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రమజీవన ఘటనలు, దృశ్యాలు, వీటిల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని, ఇవి ఒకప్పుడు ఉత్తమ పాత్రలు, మధ్యమ పాత్రలు, నీచ పాత్రలని, ఉదాత్త వస్తువులు, అనుదాత్త వస్తువులని ఇలా ఉండేవి. ఉదాత్త వస్తువుల్ని ఉన్నతంగా చూపించి, ఓకే, స్టార్టింగే దిగుతున్నాడు అనుకోండి, తొడగొట్టి దిగుతాడు హీరో. హీరో అంటే ఉదాత్తం. అట్లా కాకుండా వీళ్ళేంటి, అనుదాత్త వస్తువులుగా ఉన్నటువంటి వాటికి అందాన్ని, ఒక భావ రమణీయతని ఆపాదిస్తూ, భావాత్మకమైన ఆలోచనలతో రచనలు చేస్తూ ఈ అనుదాత్త వస్తువుల్ని వైభవీకరించి, ఉన్నతీకరించి చెప్పే శైలి ఎందులో ఉంటుంది? ఈ కృష్ణశాస్త్రి కృష్ణపక్షంలో ఉంటుంది. ఓకే, ఒకటి అభ్యుదయ రచన అనేది ఎవరు చేశారో? అభ్యుదయ అంటే ప్రోగ్రెస్. ఈ సమాజం రావాలి, పీడిత పాలక వర్గాలకు మధ్య, ఈ పాలక వర్గం ఉంది, పాలిత వర్గం ఉంది, పాలింపబడుతున్న వాళ్ళు ఉన్నారు, పీడకులు ఉన్నారు, పీడింపబడే వాళ్ళు ఉన్నారు. వీరికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం పోవాలి, తిరిగి సమాజం నిర్మించాలనే స్టోరీ అంతా కూడా మన శ్రీశ్రీకి సంబంధించింది. అభ్యుదయ రచన అంటారు. అది మహాప్రస్థానంలో ఉంది. ఈ కృష్ణశాస్త్రి కృష్ణపక్షంలో ఉంది భావ కవిత్వం ఉంది, రొమాంటిసిస్ట్ పోయిటరీ అంటారు.
భావకవిత్వంలో ఏముంది? భావకవిత్వంలో ఈ ప్రకృతి దృశ్యాలను, గ్రామీణ శ్రమజీవన దృశ్యాలను, అనుదాత్త వస్తువులుగా పరిగణించబడిన వాటిని ఉన్నతీకరిస్తూ, వైభవీకరిస్తూ, అందంగా చిత్రిస్తూ, వాటిని గొప్పగా చెబుతూ, వాటిని రచన చేయడం సాధారణ తేట తెలుగు పదాలతో వాటిని గొప్పగా వర్ణిస్తూ చెప్పేటువంటి శైలి ఎందులో ఉంటుంది? రొమాంటిసిస్ట్ పోయిటరీ అని అంటున్నాం కదా, అది భావకవిత్వంలో ఉంటుంది. ఆ భావకవిత్వంలో ఒక మేనిఫెస్టో లాగా చెప్పగలిగినటువంటి రచనల్లో రాయప్రోలు సుబ్బారావు తర్వాత మళ్ళీ ఎవరి దగ్గర ఉంటుంది ఆ స్టోరీ అంతా? అంతటి పటిమ ఎవరి దగ్గర ఉంది? కృష్ణశాస్త్రిలో ఉంటుంది అన్నమాట. చిన్నప్పుడు పాటలు ఉంటారు కదా, కృష్ణశాస్త్రిలా అని, ఆయన అదేందా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఆకులో ఆకునై విన్నారా? పువ్వులో పువ్వునై వినలేదా? కొమ్మలో కొమ్మనే నునులే తరెమ్మనే, ఆ పాటే వినలేదా? చిన్న జీవితం. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి దాగిపోనా ఇకనైనా ఇచ్చటనే ఆగిపోనా అని ఉందా లేదా? అంటే ఏమంటున్నాడు కవి? నేను ఈ ఆకుల్లో ఆకునైపోతాను, ఈ పువ్వుల్లో పువ్వునైపోతాను. అంటే అతను అడవిలో ఉన్నాడు, ఈ అడవిలో పూర్తిగా మమేకమైపోతాను, ఇక్కడనే ఆగిపోతాను, ఎటు కదలను అని చెప్తున్నాడు. అంటే ఏమున్నాడు? ప్రకృతిని ప్రణయంతో ఆరాధిస్తున్నాడు. ప్రకృతి పైన ప్రణయం అంటే ప్రేమ. ఓకే, ఇప్పుడు ఆయన ఎవడు ఉంటాడు చూడండి, పుష్యమిత్ర శుంగుడు. ఆ శుంగుడికి సంబంధించి చెలికత్తు ఉంటుంది, ప్రేమ ఉంటుంది. లేదంటే కృష్ణదేవరాయలు, ఆయనకి 3 భార్యలు, వాళ్ళ మధ్య ప్రేమ ఉంటుంది, ఆ లవ్ స్టోరీస్. లేదా కాళిదాసు, అందులో శకుంతల దుష్యంతుడి మధ్య ప్రేమ ఉంటుంది. వీళ్ళంతా ఎవరు? కులీన వంశానికి చెందిన వాళ్ళు కదా. అదే ఈయన దేని మధ్య ప్రేమ వర్ణిస్తున్నాడు? మొట్టమొదటి. ఇప్పుడు మనకు కొత్తగా లేకపోయి ఉండొచ్చు, ఇప్పుడు మనం చాలా సాధారణంగా తీసుకొని ఉండొచ్చు. ఓకే, కానీ అప్పట్లో 100 ఏళ్ల క్రితం ఆలోచించండి, అప్పటిదాకా ఎవరి మధ్య ప్రేమను వర్ణించారు వీళ్ళు? రాజులు, వారి చెలికత్తెలు, వారి పట్టపురాణులు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి శృంగార రసరాజ్యంలోని డోలికలను వర్ణించారు. ఇప్పుడేటి తీసుకొచ్చాడు మనోడు? ప్రకృతిని ఆరాధించడం, దానిలో ఉన్న ప్రణయాన్ని ఆస్వాదించడం తీసుకొచ్చాడు. ఎవరైనా? కృష్ణశాస్త్రి. ఈయనకు ముందు రాయప్రోలు సుబ్బారావు అని ఉన్నాడు. ఆయన స్టార్ట్ చేశాడు, రమ్యాలోకం అని స్టార్ట్ చేశాడు. రమ్యాలోకం అంటే ఏంటి? రమ్యకృష్ణకు సంబంధించిన లోకం కాదు. రమ్యాలోకం అంటే రమ్యమైందంటే ఏంటి? అందమైనది, అద్భుతమైనది, ఆస్వాదనీయమైనది లోకం. అంటే ఏంటిది ఆ రమ్యమైన, అద్భుతమైన, ఆస్వాదనీయమైన లోకం? రాజాస్థానంలో పట్టపురాణి రాజుకి మధ్య జరుగుతున్నటువంటి ఆ శృంగార రసరాజ్యం గురించి వర్ణించడమా? మనకు కనబడినది, కనిపించింది, వినిపించింది కాదు కదా. ఇదిగో ఆ పిల్లను గ్రోవ్ ఉన్నాడు, పిల్లను గ్రోవ్ ఉంది చేతిలో, గొర్రెల కాపరి ఉన్నాడు, పిల్లను గ్రోవిని తీసుకొని ఆ మేఘాన్ని చూస్తూ పాట పాడమంటున్నాడు. ఈ ఆకులున్నాయి, ఈ పూలున్నాయి, ఈ అడవి ఉంది, వీటిని ప్రేమించమంటున్నాడు. నా విరుల తోట అని ఒకటి ఉంది, దానిలో నుంచి ఒక పద్యం ఇచ్చాడు, కవిత ఇచ్చాడు. అందులో ఏమంటాడు? పువ్వుతో అలా చూస్తుంటాడంటే పువ్వు తనని చూస్తుందంట. ఆ చూస్తున్న పువ్వును చూస్తున్నప్పుడే అది కంటి ముందే రాలిపోతుంటే కళ్ళు వెక్కి వెక్కి ఏడ్చాడంట తట్టుకోలేక. అది అక్కడ. ఇప్పుడు ప్రేయసి ప్రేయసి ప్రియుడనే ప్రేయసి 1000 కన్నులు దాల్చి వెతకుచున్నానే, తల్లడిలవో నన్ను తలచిరావో, నల్లమబ్బులను నీకు నాయమా దాగంగా అంటాడు. ఇంతకీ ప్రేయసి ఎవరిక్కడ? మెరుపు తీగ ఉంది, లైట్నింగ్ వస్తుంది తెలుసా? వర్షం వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఉరుములు మెరుపులు వస్తాయి కదా. ఆ ఉరుములు మెరుపుల్లో ఉన్న మెరుపు, థండర్స్ అండ్ లైట్నింగ్. ఉరుములేమో థండర్స్, లైట్నింగ్ అంటే ఏంటిది? మెరుపులు.
ఆ మెరుపులో ఉండే ఆ మెరుపు ఒకటి వచ్చిపోతుంది చూసావా, ఆ మెరుపు తీగని పట్టుకొని ప్రేయసి అంటున్నాడు. ఓకే, ప్రేయసి ప్రేయసి ప్రియుడనే ప్రేయసి, తల్లడిల్లవో నన్ను తలచిరావో, 1000 కన్నులు దాల్చి వెతుకుతున్నానే నీకోసం, ఆ నల్ల మబ్బులలో నీకు న్యాయమా దాగంగా అని అడుగుతున్నాను నేను. అర్థమైందా? అట్లా అంటే దాన్ని ఏమంటావు? నల్ల మబ్బుల్లో నీకు న్యాయం. ప్రకృతిని ప్రణయంతో ఆరాధిస్తున్న భావుకత కవిలో ఉంది అంటాం, దాన్ని భావకవిత్వం అంటాం. ఇలాంటి రచన చేసిందే కృష్ణశాస్త్రి కృష్ణపక్షంలో ఉంటుంది. అది రిప్లై కూడా ఇస్తుంది మెరుపుతీగా. ఈయన లవ్ మెసేజ్ కవిత రూపంలో పంపిస్తే ఆ కవితకి రిప్లై ఏమిచ్చింది? నల్లమబ్బుల నింగి నా సౌదరాజమో, నల్లమబ్బే ప్రియుడు నన్ను కోరకుమా అంటది. ఆ మెరుపుతీకి రిప్లై ఏమిచ్చింది? నల్ల మబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ నింగిలో ఉన్న ఆకాశంలో ఉన్న ఆ నల్ల మబ్బులే నా మేడ భవంతి, నా భవంతి ఒక రాజభవంతి, నా సౌధరాజము అంటే ఏంటి? సౌధం అంటే మేడ, భవంతి అన్నట్టు. ఆ రాజభవంతి నాది. ఏ రాజభవంతి? నింగి అనే ఆకాశం అనే రాజభవంతిలో నేను జీవిస్తున్నా. ఆకాశంలో ఉన్న ఆ నల్ల మబ్బే నా ప్రియుడు, నువ్వు కాదు నా ప్రియుడు. నన్ను దయచేసి నన్ను కోరకు, నేను ఆల్రెడీ ఎంగేజ్డ్. ఓకే, అడల్టరీ నాకు ఇష్టం లేదు. ఓకే, నాకు ఆడితో ఇంకోటి మ్యారేజ్ అయిపోయింది, నాకు మ్యారేజ్ అయిపోయింది. కాబట్టి ఎవరు ఇస్తున్నారు ఈ రిప్లై? మెరుపుతీకి ఇస్తుంది. ఓకేనా? సో మీరు కూడా రేపటి నాడు మెరుపుతీకి వస్తే అలా పట్టుకునే ప్రయత్నం చేయండి ఆవేశపడి. ఆల్రెడీ కృష్ణశాస్త్రి కృష్ణపక్షం అలాంటి స్థాయికి తీసుకెళ్తుంది అనమాట. మెరుపుతీగ వస్తుందంటే మెరుపుతీగ అలా ప్రేయసి ప్రేయసి ప్రియుడనే ప్రేయసి అని పాడుతుంటాడు. మెరుపుతీగ రిప్లై కూడా ఇస్తుంది. అంటే ఎటువంటి ఒకప్పుడు కవితకి అనర్హమైన అనుదాత్త వస్తువులు అని భావింపబడిన వాటిని ఉదాత్త వస్తువులుగా వైభవీకరించి చెప్పే లక్షణం భావకవిత్వంలో ఉంది. ఇప్పుడు తెలుగు పదాలకు అర్థం కొంచెం తెలిసినట్టుంది కదా, నేను మాట్లాడేది తెలుగే కదా, రైట్? సో ఇప్పుడు మనం ఎటువైపు వచ్చాం? కృష్ణశాస్త్రి కృష్ణపక్షంలో భావకవిత్వ లక్షణంతో ఉన్నది. ఇందాక అభిధేయ కవిత్వం, సమసమాజం రావాలి. అదో కనబడలేదా ఎర్రబావుట నెగినేళ్ళు, ఎరుపు దేనికి చిహ్నం? విప్లవానికి. విప్లవం దేనికి కోసం? మార్చి దేనికోసం చేస్తున్నాం? పదండి ముందుకు తోసుకు పైకి అని సమాజాన్ని పునర్నిర్మించడానికి, నవ సమాజ నిర్మాణానికి అడుగులు వేద్దామని. ఆయన కూడా అనుదాత్త వస్తువుల్ని ఎవరైతే శ్రామికులు తయారు చేస్తున్న వస్తువులు ఉన్నాయో, శ్రమజీవనంలో కర్షకులు కార్మికులు తయారు చేస్తున్నటువంటి దుక్కిదిన్ని సేద్యం చేస్తున్న వారికి సంబంధించిన వస్తువులని అభ్యుదయ కోణంలో చెప్తాడు ఆయన. అభ్యుదయ కోణం అంటే అవి విప్లవంగా మారబోతున్నాయి, అవి విప్లవ సంకేతాలుగా చూపించి చెప్తాడు. ఇప్పుడు మనం అగ్గిపుల్ల, కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిల్ల కాదేది కవితకు అనర్హం, అవునవును శిల్పము అనర్హం అంటాడు ఎవరైనా శ్రీశ్రీ. అంటే ఇలా అండంలో అర్థం ఏంటి? ఒకప్పుడు హేయమైనవిగా, నీచ వస్తువులుగా, అనుదాత్తమైనవిగా అని కులీన వర్గాలు ఈ భేదం సృష్టించి దూరం పెట్టిన వస్తువులు అవి కార్మికులు కర్షకులు తయారు చేసిన వస్తువులు. ఆ వస్తువులకి ఇప్పుడు ఏం చేస్తున్నా నేను? విప్లవ సంకేత హోదా కల్పిస్తున్నా. ఇప్పుడు అవే కవితకి నిజమైన అర్హమైనవి, ఈ కులీన రాజులు కాదు. వీరే ఈ శ్రమ జీవనం ద్వారా సృష్టించిన సంపద ఉత్పత్తి ఈ సమాజాన్ని, కళలను నిలబెడుతుంది. నీవు కళ కనాలన్నా, కళలు ఆస్వాదించాలన్నా వాటి సృష్టికర్త ఎవరై ఉన్నారు? ఇంతకాలం ఉత్పాదక శక్తి ఎవరి చేతుల్లో హస్తగతమైందో వారు సృష్టిస్తున్నటువంటి కళలను ఆస్వాదిస్తూ ఆ కళలలో జీవిస్తున్నాం. కళ ఓకే, కళ అన్నప్పుడు నాలుక మడతపడుతుంది, అది ఆర్ట్ ఫామ్. నాలుక మడతపడకుండా కళ అంటే ఏంటి? దంత్యానికి తగిలిస్తే డ్రీమ్. అలా లా
ఈ రెండింటి మధ్య. అలా అంటే ఎటు పోతుంది? నాలుక మడత పడుతుంది. లా అంటే నాలుక మడత పడకుండా నార్మల్గా వస్తుంది, దంత్యానికి తగులుతుంది. ఓకే, మూర్ధానికి తగిలితే అంటే అప్పర్ జా, మూర్ధానికి తగిలితే అప్పర్ జా తగిలితే దాన్ని అలా అంటాం. ఓకే, కమ్యూనిజం క్యాపిటలిజం మధ్య లొల్లి, ఆ లొల్లి గురించి చెప్పిందే మన అభ్యుదయ సాహిత్యం, ప్రోగ్రెసివ్ లిటరేచర్ అంటారు దాన్ని. అందులో ఉన్న అనుదాత్త వస్తువుల్ని వర్ణించడం తీరు వేరు, ఇక్కడున్న అనుదాత్త వస్తువులు వర్ణించమండి. అక్కడ అనుదాత్త వస్తువుల్లో ఇంతకాలం గుర్తించని రమణీయతని, భావుకతని, అందాన్ని ఆస్వాదింపజేస్తున్నాడు కృష్ణశాస్త్రి. ఇక్కడ అనుదాత్త వస్తువులు నిర్మితమవుతున్నవి, సృష్టిస్తున్నవి, అవి సంపదలో భాగంగా ఉంటున్నవి, వస్తు సేవల ఉత్పత్తికి కారణభూతమవుతున్నవి అని చెప్పి వాటినే శిల్పానికి అర్హమైనవి, వాటిలో ఉన్న శిల్పం అద్భుతమైనది, అవే కవితకి అర్హమైనవి అని చెప్తున్నాడు ఇక్కడ శ్రీ కృష్ణపక్షంలో. ఓకే, అభ్యుదయ సాహిత్య కోణంలో ఉన్న వస్తువులు, కృష్ణశాస్త్రి కృష్ణపక్షంలో ఉన్న వస్తువులు సేమ్, కానీ వాటిని తీసుకెళ్ళిన తీరు వేరు, ఐడియాలజీని బట్టి తీసుకెళ్ళారు. ఓకే, ఇప్పుడు అభ్యుదయ సాహిత్యానికి అభ్యుదయవాది చూశాడు అనుకోండి, దీన్ని చూశాడు అనుకోండి, దీన్ని ఎలా చూస్తాడు? దీన్ని తయారు చేసిన వడ్రంగి దీని ఓనర్ అంటాడు. అదే భావకవి చూసాడు అనుకోండి, భావకవి దీన్ని ప్రేసి అయ్యో నువ్వు కందిపోతున్నావు నేను చెయ్యేస్తా అంటాడు. దీన్ని కూడా అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు వస్తువులను సేమ్ ఎంచుకున్నా కూడా ఆ వస్తువులను చూసే కోణంలో మార్పు వస్తుంది వాళ్ళ భావజాలను బట్టి. సో ఇది ఆ భావజాలను బట్టి మన విశ్లేషణ ఉంటుంది కంటెక్చువల్గా. కంటెక్స్ట్ అంటే సందర్భోచితంగా మన విశ్లేషణ ఉండాలి మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు. ఓకే, స్టార్టింగ్ చేసిన డిమోటివేషన్ ఇంకా అలానే ఉన్నట్టుంది. బయటకు వచ్చారా లేదా? సో ఇప్పుడు అభ్యుదయ సాహిత్యం స్టోరీ ఇది, భావకవిత్వం స్టోరీ అది, వీళ్ళు రాసిన కవితలు అవి గేయ ప్రబంధంలాగా రాసి అందులో దేశభక్తిని అటువైపు ప్రబంధ శైలి మట్టి ఇటువైపు గేయ శైలిని మిళితం చేసి రాసింది ఒక స్టోరీ. సో ఇప్పుడు మొత్తం విహంగ వీక్షణం చేయించారు సిలబస్ పైన. కొంచెం గొప్ప అర్థం కాకపోయినా అట్లీస్ట్ ఆ టెక్స్ట్ బుక్ చూస్తే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. కృష్ణశాస్త్రి కృష్ణపక్షం అంటే ఏంటి? లవ్ స్టోరీస్ ఉంటాయి. కాబట్టి ఆ లవ్ స్టోరీస్ ఎవరి మధ్య? రాజులు రాణులు మధ్య కాదు, మనం చూస్తున్నటువంటి మనం రోజు తిరుగుతున్నటువంటి ప్రకృతిలోని దృశ్యాల మధ్య లవ్ స్టోరీ ఉంటుంది. తుమ్మెదకి పువ్వుకి మధ్య, ఓకే, మనుషులకి ప్రకృతికి మధ్య ఉన్న లవ్ స్టోరీస్. ఇందులో మన అభ్యుదయ సాహిత్యంలో ఏముంటుంది? ఎవరు? శ్రీశ్రీ మహాప్రస్థానంలో మనం రోజు చూస్తున్నటువంటి సమాజంలో మనుషుల మధ్య ఉన్న హెచ్చుతగ్గులు, వ్యత్యాసాలు. ఓకే, అంటే సింపుల్ మ్యాట్రిమోనియల్ సైట్లో వీడికి ప్యాకేజ్ ఎక్కువ ఉంది వీడిని తీసుకో, వీడికన్నా ఎక్కువ ప్యాకేజ్ ఉంది వీడిని తీసుకో అని చూస్ చేసుకున్నాం అనుకో, అప్పుడు అభ్యుదయ సాహిత్యం గుర్తొస్తుంది. ఓకే, అందులో ఏం గుర్తొస్తుంది? వీళ్ళకి ఏం కులం, వీళ్ళ ఆస్తి ఎంత, వీడి ప్యాకేజ్ ఎంత అని చూసి నువ్వు ఒక ట్రేడ్ ట్రీటీ చేసుకున్నావు అనుకో, ఒక వ్యాపార ఒప్పందం చేసుకున్నావు అనుకో, అందులో అభ్యుదయ సాహిత్యం కనిపించాలి ఆ క్షణం. ఓకే, మళ్ళీ రాజులు రాణులు నువ్వు ఒకటేసారి ఇప్పుడు ఐఏఎస్ అయిపోయావు అనుకో, అప్పుడు నీకే సాహిత్యం కనబడాలి? నీ కళ్ళు కాస్త నెత్తి మీద ఎక్కాలి కాబట్టి, తప్పదు కాబట్టి, అప్పుడు నువ్వు గేయ ప్రబంధంలో రాసిన కర్పూర వసంతరాయల్లో ఆ కర్పూర వసంతరాయలకి అటు ఆ లకుమకి మధ్య జరిగిన ఆ శృంగార రసరాజ్య డోలికలను ఆస్వాదించడం తెలియాలి. జీవితంలో అన్నీ ఉంటాయి. ఇప్పుడు వేమన అన్నాడు కదా, కామిగానివాడు మోక్షగామిగాడని. సో అట్లా తీసుకెళ్ళాలి దాన్ని, మన తప్పదు అది. ఇంకొక పాయింట్లో ఆలోచిస్తే ఇంకొక మహానుభావుడు వస్తాడు ఇక్కడ. ఇంకా అది అభ్యుదయము, హరిజనోద్ధరణము, దేశోద్ధరణ అన్నీ మిళితమైనటువంటి రచన. అదొక సంపూర్ణమైన రచనలాగా అనిపిస్తుంది. ఏం రచన అది? గుర్రం జాష్వా, కవి కోకిల గుర్రం జాష్వా రాసిన గబ్బిలం. ఒకప్పుడు కాళిదాసు మేఘ సందేశంలో ఏం చేశాడు? మేఘాన్ని దూతగా ఎంచుకొని
ప్రేయసికి ప్రియుడికి మధ్య రాయబారాన్ని నిర్వర్తింపజేశాడు. ఇప్పుడు మనకి గతంలో చిలుకలు హంసలు రాయబారులుగా ఉండేవి. కబూతర్ జా 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 అంటాడు, గబ్బిలం జా జా అన్నాడా? గబ్బిలం తీసి ముద్దు పెట్టుకున్నాడా? అనవసరంగా తొందరపడి పెట్టుకోకండి కానీ బ్యాట్స్ నుంచి. సో ఇప్పుడు మనం రాజుల మధ్య వర్తమానానికి మధ్య ఎవరిని ఉపయోగించుకున్నారు? పావురాలు ఉన్నాయి, హంసలు ఉన్నాయి, చిలుకలు ఉన్నాయి, మేఘాలు ఉన్నాయి. కానీ గబ్బిలం అనే దాన్ని దేన్ని ఎటు సూచనగా భావించారు? అశుభ సూచకం. గబ్బిలం ఎటువంటి జాతికి చెందింది? వెలివేయబడ్డ జాతికి చెందింది అనే ఒక ఆలోచన పోగొట్టడానికి దేన్ని ఎంచుకున్నాడు కవి? గబ్బిలాన్ని దూతగా ఎంచుకున్నాడు. పైగా గొప్ప గొప్ప రాజభవంతులలో పావురాలు ఉంటాయి, చిలుకలు ఉంటాయి, హంసలు ఉంటాయి, నీటిపై తేలియాడుతూ. వాళ్ళకి మేఘాలు నేరుగా అందులో ఉన్నటువంటి ఆ మేఘాల వెనకాల ఉన్న గంధర్వులు, ఆ గంధర్వుల నుంచి ఇంకా పైన గాన గంధర్వులు కూడా దిగి ఇక్కడికి వచ్చి డ్యాన్సులు చేస్తారు. రంభ ఊర్వశి మేనకలు వచ్చి వాళ్ళకైతే అవన్నీ ఆప్షన్స్ దొరుకుతాయి. కానీ గబ్బిలాలు ఎక్కడుంటాయి? శిథిలమైనటువంటి ప్రదేశాలలో, అంటే ఇక్కడ పాడుబడ్డ ఇండ్లలో. పాడుబడ్డ ఇండ్లలో ఎవరుంటారు? రాజు. అదే ఈ సమాజంలో వెలివేయబడ్డ జాతికి చెందినటువంటి వారు ఉంటారు అని ఉద్దేశం అక్కడ, ప్రతీకాత్మకంగా సింబాలిక్గా చెప్పడం. సో వారి దగ్గరికి పావురాలు హంసలు చిలుకలు వస్తాయా? రావు. వారి ఇళ్ళల్లో ఏముంటాయి? నివాసం గూడు కట్టుకొని గబ్బిలాలు ఉంటాయి. కాబట్టి అతని గోడుని ఎవరికి చెప్పుకోగలడు? గబ్బిలానికి చెప్పుకోగలడు అని సందర్భ శుద్ధితో ప్రతీకాత్మకంగా కవి ఆ వస్తువుని ఎంచుకున్నాడు. గబ్బిలం అనే సందేశ ప్రేషకుడు, సందేశ దూతని కావ్యంలో ఎంచుకుంటూ గబ్బిలం అనే కావ్యాన్ని కూడా ఒక సందేశ కావ్యంగా మార్చాడు కవి. అర్థమైందా? అర్థం కాలేదా? త్రివిక్రమ్ డైలాగ్ మళ్ళీ కొట్టాలి నేను. ఇప్పుడు గబ్బిలం అనే వస్తువుని తన కావ్యంలో సందేశ దూతగా ఎంచుకొని గబ్బిలం కావ్యాన్ని ఒక సందేశాత్మక కావ్యంగా మలిచాడు. సందేశం అంటే ఏంటి? ఒక మెసేజ్. అద్భుతం. తెలుగు పదానికి ఇంగ్లీష్లో అర్థం. సందేశం అంటే నీతి వాక్యం లాంటిది. ఈ కథ నుంచి నువ్వు తెలుసుకున్న సందేశం ఏంటి అన్నావు అనుకోండి, మీరేం చెప్తారు? కథలో నీతి సారం అన్నట్టే కదా సందేశం. నీకేం అందిందో, నువ్వేం నేర్చుకున్నాను. అలా ఆ సందేశ కావ్యంగా మలచడానికి గబ్బిలం అనే కావ్యాన్ని ఎంచుకున్నాడు. ఆ కావ్యంలో గబ్బిలాన్ని సందేశ దూతగా ఎంచుకున్నాడు అన్నట్టు చెప్పాను నేను. అది అర్థమైందా? సో కవితల్లోనే వాహ్వా కాదు, విశ్లేషణలో కూడా వాహ్వా అని ఉండాలి. అక్కడ మనం రాసినప్పుడు విశ్లేషణలో వాహ్వా అంటే ఏంటి? కవి రాసిన కావ్యం ఔచిత్యాన్ని, దాని భూమికని, నేపథ్యాన్ని మనం వర్ణించగలిగితే దాన్ని ఏమంటాం? విశ్లేషణ అంటాం, అనాలిసిస్. అర్థమైందా? అలా చెప్పడం. ఇప్పుడు మొత్తానికి ఎక్కడికి వచ్చాం? గబ్బిలం కావ్యం. అదేంటి? హరిజనోద్ధరణవాదం ఉంది అప్పటి కాలంలో. గాంధేయవాదులు హరిజనోద్ధరణవాదాన్ని నడుం కట్టుకొని మరి ప్రచారం చేస్తారు. ఇలా గట్టిగా సందేశ హరిజనోద్ధరణవాదంతో పాటు మధ్యలో ఆయన ఒక 25-30 పోయమ్స్ దాటాక ఎటు వెళ్తాడు? దేశానికి సంబంధించిన గొప్ప గొప్ప కట్టడాలని, రాజులని కీర్తిస్తూ, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కూడా పెంపొందిస్తూ, సాంస్కృతిక వైభవాన్ని, వారసత్వాన్ని కొనియాడుతూ ముందుకు తీసుకెళ్తాడు గబ్బిలం కావ్యంలో. సమజైందా? గబ్బిలం కావ్యం అంటే గబ్బిలంలో హరిజనోద్ధరణవాదంతో పాటు ఏముంది? దేశోద్ధరణ ఉంది.
ఇంకా అలానే శ్రీశ్రీ మాదిరి ఇటు సమాజంలో నెలకొన్న వ్యత్యాసాలని ప్రశ్నించిన తత్వం కూడా కనిపిస్తుంది మన గుర్రం జాషువా గబ్బిలంలో. అందు గురించి అందులో అభ్యుదయవాదం కూడా ఉంది. ఇది దాటి మళ్ళీ చిలకా సరస్సు సౌందర్యాన్ని వర్ణించడంలో ఒక భావుకత కనిపిస్తుంది. అంటే భావకవి ఉన్నాడు. నేను ఇందాక చెప్పాను కదా, అన్నీ మిళితం చేసిన అద్భుతమైన రచన పటిమ ఎవరిలో కనిపిస్తుంది? గుర్రం జాషువాలో కనిపిస్తుంది. మీకు ఇది చెప్పే ముందు మిగతా చెప్తే దీని అర్థం తెలుస్తుంది. ఇందాక మన కృష్ణశాస్త్రి కృష్ణపక్షంలో ఏముంది? భావకవిత్వమే ఉంది. ఇటువైపు శ్రీశ్రీ మహాప్రస్థానంలో అభ్యుదయ కవిత్వమే ఉంది. అటు గేయ ప్రబంధం చూసుకున్నా అందులో ఒక శృంగార రసరాజ్యంలో తేలియాడుతున్నటువంటి రాజు నర్తకి, అటు దేశోద్ధరణ, వీటికి సంబంధించినవి ఉన్నాయి. వీటన్నిటిని మిళితం చేసిన హరిజనోద్ధరణవాదం, భావుకత, అభ్యుదయవాదం, దేశోద్ధరణ అనే అంశాలు ఇమిడి ఉన్నటువంటి కావ్యం, లఘు కావ్యం, పద్య కావ్యం. ఏ కావ్యం? గుర్రం జాషువా రాసిన గబ్బిలం. సమజైందా? అన్నీ ఇంపార్టెంటే. ప్రతి ఒక్క టెక్స్ట్ నుంచి ఒక పద్యం వచ్చి విశ్లేషించమంటారు మనకి మ్యాండేటరీగా. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి? అందులో ఉన్న 100 పద్యాలు ఉంటాయి. ఆ 100 పద్యాలు నేర్పించేస్తే అయిపోద్ది. పద్యాలు ఏం బట్టి కొట్టక్కర్లా, పద్యాన్ని ఎలా విశ్లేషించాలో నేర్చుకోవాలి. ప్రతి పదార్థాలు రాయొద్దు. వ్యాఖ్యానించడం అంటే ఇంటర్ప్రిట్ చేయాలి. నేను చెప్తాను అవి ఎలా చేయాలి ఏంటని. మన భాషలో, మన వాడుక భాషలో తేలికైన పదాలతో దాని వ్యాఖ్యానం రాయాలి. ఎలా రాయాలి వ్యాఖ్యానం అంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఓకే, వాడు రుక్కులు అని పద్యం ఇచ్చాడు. రుక్కులు అనేది గేయకు సంబంధించిన శీర్షిక అంటే టైటిల్. ఓకే, ఈ టైటిల్ అంటే మీకు ఇప్పటివరకు తెలియని తెలుగు పదాలు, మీరు ఇంగ్లీష్ పదాలనే తెలుగు పదాలుగా అనుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు. ఇన్ని రోజులు మీకు టైటిల్కి తెలుగు అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పాను శీర్షిక. అంతకుముందు ఏం తెలుసు తెలుగు అర్థం? టైటిల్ అంటే టైటిల్ ఈజ్ టైటిల్, శీర్షిక అని అనుకునేవాళ్ళు. ఇప్పుడేంటి? శీర్షిక అంటే ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ పైన లారీ డి ముగ్గురు ఢా అంటారు, దాన్ని ఏమంటారు? శీర్షిక. ఓకేనా? శీర్షికీకరించి వాక్యాలను కూడా శీర్షికీకరించవచ్చు. ఎలా చేయొచ్చు? ఇప్పుడు అతడు ఈ గదిలోకి వచ్చాడు అనుంది, గదిలోకి వచ్చిన అతను అని ఎండ్ చేస్తారు, శీర్షిక అయిపోయింది. అంతే కదా? ఇప్పుడు లారీ ఢీకొనడం వల్ల ముగ్గురు మరణించారు అని ఉంది, అది వాక్యం. లారీ ఢీ ముగ్గురు ఢా అంటే అది ఏమైపోయింది? శీర్షిక అయిపోయింది. అర్థమైందా? అంటే ఇలా శీర్షికీకరించడం అంటారు, టైటిలింగ్. ఇదంతా క్రియేటివ్ స్కిల్స్. అడ్వర్టైజ్మెంట్స్లో ఉంటారు. మనుషుల చావుల మీద కూడా ఇలా అద్భుతంగా శీర్షికీకరించి చెప్పగలుగుతారు. వారి వ్యక్తిగత జీవితాలని, వారి చావుల్ని ఏం చేస్తారు వీళ్ళు? చాలా క్రియేటివ్గా చెప్తారు. అదే సినిమా ఉంటుంది చూడు, కెమెరామ్యాన్ గంగుతో రాంబాబులో, శీర్షికీకరిస్తూ ఉంటాడు బ్రహ్మానంద ఇంటి కూర్చొని, లేదా ఉపోద్ఘాతాలు ఇస్తాడు మన జీవితాల మీద. సో అట్లా మీ క్రియేటివ్ ఫీల్డ్. ఇప్పుడు తెలుగు సాహిత్యం నేర్చుకున్న వాళ్ళు ఏమేమి అవ్వచ్చు? సినిమా డైరెక్టర్లు అవ్వచ్చు, పాటల రచయిత అవ్వచ్చు, లేకపోతే ఇలా అడ్వర్టైజ్మెంట్లో క్రియేటివ్ హెడ్ అవ్వచ్చు, అదే రైటర్. ఇవన్నీ సీరియల్స్ రాస్తారా, ఓటీటీలో వెబ్ సిరీస్లు రాస్తారా, మీ ఇష్టం. కథలు, మాటలు, పాటలు ఇవన్నీ కలిపి చెప్పచ్చు, లేదా యాంకరింగ్ చేయొచ్చు. ఓకే, తెలుగు మీద పట్టుండాలి కదా, పట్టుండాలి, సాహిత్యంలో తెలిసి ఉండాలి, కొంత అవగాహన ఉండాలి, ఉంటే ఇవన్నీ చేయొచ్చు. సరే, ఇప్పుడు కెరీర్ ఓరియంటేషన్ అనేది మనం ఎలాగో తెలుగు లిటరేచర్ నేర్చుకున్నప్పుడు అర్థమైపోద్ది. ఇక్కడ నేను తెలుగు సాహిత్యంలో ఇప్పటివరకు మీకు ఏమేమి చెప్పా, టెక్స్ట్లు అన్నీ లిస్ట్ చెప్పండి. పేపర్ 2లో ప్రాచీన సాహిత్యంలో ఏం చెప్పా? పేపర్ 2 ప్రాచీన సాహిత్యంలో ఏం చెప్పా? ఆంధ్రనాయక శతకం వరకు రాశాను కదా. ఇక్కడ శకుంతల పాక్యం, లేదా దుష్యంత చరిత్ర, కృష్ణరాయభారం,
ఆంధ్రనాయక శతకం అయిపోయింది. తర్వాత మొల్ల రామాయణం, గుణనిధి కథ, సుగత్రిశాలిని వృత్తాంతం, 6 టెక్స్టులు. తర్వాత ఈ ఆధునిక సాహిత్యంలో అనేక ప్రక్రియలతో, అనేక ధోరణులతో, అది అభ్యుదయవాదమా, భావకవిత ధోరణ, ఏ ధోరణులతో అన్ని ప్రక్రియలు ధోరణులు మిళితం చేస్తున్నటువంటి సాహిత్య పంద అనేది మనకి ఆధునిక సాహిత్య గ్రంథాల్లో కనిపిస్తుంది. రైట్. వాటిలో ఏమున్నాయి? గురజాడ ఆనిముత్యాలు ఉంది, కథానికలు, నవలుంది, రావిశాస్త్రి, నెక్స్ట్ ఆత్రేయ ఎన్జిఓ ఉంది, ఇటు గుర్రం జాషువా గబ్బిలో ఉంది, శ్రీశ్రీ కృష్ణపక్షం ఉంది, శ్రీశ్రీ మహాప్రస్థానం ఉంది, కృష్ణశాస్త్రి కృష్ణపక్షం ఉంది, నెక్స్ట్ కర్పూర వసంతరాయలు సినారే రాసింది ఉంది, నెక్స్ట్ మన పద్య లఘు కావ్యం అత్యంత గంభీరంగా పారతంత్ర జీవనాన్ని అంటే చైతన్యవంతం చేయడానికి ఆంధ్రోద్యమ స్ఫూర్తిని రేకెత్తించే లక్ష్యంతో రాసిన విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి ఉంది. ఇవన్నీ 8 టెక్స్టులు చెప్పా. ఇంకొకటి లేఖా సాహిత్యం, నవలలు, నాటకాలు, కథలు, పద్యాలు, గేయాలు, కవితాత్మకమైనవి, వచన కవితకు సంబంధించినవి అన్నీ వచ్చినాయి కదా. ఇంకా చివరి ఇంకోటి ఉంటుంది కదా, అదేంటిది? లేఖ. లేఖ అంటే ఎవరికి రాస్తారు? ప్రేమ లేఖ రాశారు అనుకోండి. ఇప్పుడు రాయడం ఎలాగో లేదు, గతంలో ఉండేవి. ఓకే, ప్రేమలేఖ రాస్తే తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అని రాస్తున్నారు కదా, అప్పుడు రాసేవాళ్ళు ఒకప్పుడు. శ్రీవారికి ప్రేమలేఖ. లేఖ అంటే ఏముంటుంది అంటున్నా? కథ ఉంటుందా, నవలు ఉంటుందా, నాటకం ఉంటుందా? ఉండదు కదా. అవి లేఖ అంటే ఇప్పుడు అర్థమైపోయింది కదా. దాని ప్రక్రియ ఏంటిది? 2 వ్యక్తుల మధ్య లిఖితపూర్వకంగా జరుగుతున్న లేఖాపరమైన సంభాషణ, అది ప్రక్రియ. అది కూడా ప్రక్రియ కదా. దానిలో కూడా సాహిత్యం ఉందా లేదా? ఒకప్పుడు ఒక ఉత్తరం ఒకరికి రాస్తే, శ్రీవారికి రాసిన ప్రేమలేఖ ఊరంతా తిరుగుద్ది. చూసిన ప్రతి ఒక్కడు తొలిసారి నిన్ను చూసింది మొదలని. అండ్ మ్యారీడ్ పర్సన్స్ కూడా అందరూ టెంప్ట్ అవుతూ ఉంటారు, అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా వెంటనే ఎతుకుతూ ఉంటారు ఆ హీరోయిన్ ఎక్కడని అప్పట్లో. ఇప్పుడు ఫస్ట్ టైము ఇప్పుడు ఏమంటారు, మొబైల్ ఫోన్ తీసుకొచ్చి చేతికిస్తే జనాలు ఏం చేశారు? ఏ నెంబర్ దొరుకుతుందో 10 నెంబర్స్ కొట్టి డైల్ చేసేవాళ్ళు. అదొక ఉత్సాహం అంతే, వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు. ఏ నెంబర్ వచ్చినా ఎత్తేసేవాళ్ళు. కస్టమర్ కేర్ నుంచి వచ్చినా ఏం చెప్పేవాళ్ళు? అలా ఉండండి నమస్తే అండి, ఉంటున్నాండి. అది వాళ్ళు పనులు పక్కన పెట్టి మరీ మాట్లాడేవాళ్ళు స్టార్టింగ్ డేస్లో. వాళ్ళు అరగంట బుర్ర తినేవాళ్ళు వీళ్ళ బిజినెస్ వర్కౌట్ చేసుకోవడానికి. చేస్తే అది నొక్కమంటే ఇది నొక్కమంటే నొక్కుతూ కూర్చునే వాళ్ళు పాప అమాయకంగా స్టార్టింగ్ డేస్లో. తర్వాత ఏమైంది? నాలెడ్జ్ వచ్చింది కదా. ఇట్లనే అప్పట్లో లేఖా సాహిత్యం అనేది ఉంది. సో సగం నాలెడ్జ్ ఇప్పుడు మీకు అనిపిస్తుంది అట్లా. మీకేంటంటే చాలా అవుట్డేటెడ్ అనిపిస్తుంది చూస్తే. అంటే ఆ డిస్కషన్లో ఇప్పుడు మహిళలు అభినయం చేయొచ్చా, అదే నాటకాల్లో ప్రదర్శించచ్చా లేదా, అందులో నటించచ్చా లేదా అనే డిస్కషన్ జరుగుతుంది. ప్రదర్శించచ్చా లేదా, నాటకాల్లో అభినయించచ్చా లేదా, ఈ డిస్కషన్ ఏంటి మరీ టూ మచ్ అని ఫీలింగ్ ఉంటుందా లేదా? ఇప్పుడు అసలు ఫీలింగే లేదు. అవునా కదా? అప్పుడైతే ఏ స్థాయిలో ఉండేది? స్త్రీలు గడప దాటి అసలు ఉద్యోగాన్ని చేపట్టచ్చా? ఉద్యోగం చేపట్టడమే కాదు, వారు నటించచ్చా? చిచ్చి అంటారు ఎవరు? అప్పుడున్న సమాజంలో దాని గురించి చర్చ జరిగేటప్పుడు మీరు అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయి కొంతకాలం అక్కడ పుట్టి పెరగాలి. పెరిగితే అప్పుడు వాళ్ళతో మీరు కాస్త తదనుభూతి చెందొచ్చు. చెందితే అప్పుడు క్లారిటీ వస్తుంది. లేఖా సాహిత్యం, ఆధునిక సాహిత్యం. ఇటు మీకు రామాయణ భారత భాగవతాలతో పాటు పురాణ ఇతిహాసాలకు సంబంధించిన అనేక అష్టాదశ పురాణాలతో పాటు దశావతారానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా నేర్చుకునే అవకాశం ఆంధ్రనాయక శతకంలో దొరుకుతుంది. కథలుగా ఆ పద్యాల్లో. దాంతో ఆ విశ్లేషణ అనేది తెలుస్తుంది. ఇటు సాహిత్య చరిత్రలో నేను చెప్పిన ప్రక్రియలు అన్నీ వస్తాయి ఆధునిక సాహిత్యంలో. నవలా సాహిత్యం ఎప్పుడు పుట్టింది, పెరిగింది, ఎప్పుడు పెద్ద మనిషి అయింది, ఎప్పుడు మళ్ళీ చచ్చిపోయే దశకి ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు అసలు అవి బతికున్నాయా లేవా, అలా నాటకాలు, కథానికలు,
దాంతోపాటు ప్రక్రియలు అన్నాను, ధోరణులు అన్నాను. స్టోరీ ఏంది? ధోరణి అంటే ఇప్పుడు అభ్యుదయవాదానికి ఓ ధోరణి ఉంది. ఏం ధోరణి? దుందుడుకు శైలి అని ఒక పద్ధతి ఉంటుంది కదా. ఓకే, అదే పాపం సున్నితంగా అయ్యయ్యో పువ్వు రాలిపోతుందే పడిపోతుందే అని ఏడుస్తున్నాడు అనుకో, అదేం ధోరణి? భావకవిత్వ ధోరణి. ఓ ధోరణి అంటే ఏంటి? అనుసరించే పంద, విధానం, శైలి, తీరు ఒకడన్నట్టు అర్థం, మీకు అర్థం కాదు. ఓకేనా? అలాంటి మొత్తం ఆధునిక కవిత్వ ధోరణులన్నీ చదువుతాం. అందులో మళ్ళీ నీకు విప్లవ కవిత్వం వస్తుంది, అభ్యుదయ కవిత్వం వస్తుంది, భావకవిత్వం వస్తుంది, దిగంబర కవిత్వం వస్తుంది, దళిత స్త్రీవాద సాహిత్యాలు అన్నీ వస్తాయి. ఓకే, ప్రక్రియల్లో నవల వస్తుంది, కవిత్వంలో వచన కవిత్వం వస్తుంది, కథానికి వస్తుంది, నాటకాలు, ప్రక్రియలు, ఇవన్నీ ఆధునిక సాహిత్యం. దానికి ముందంతా స్టోరీ ఏముంది సాహిత్య చరిత్రలో? నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడలు వస్తారు, తర్వాత శ్రీనాథుడు, పోతన వస్తారు, ఆ తర్వాత గే కవిత వస్తుంది. గే కవిత్వంలో ఎవరు వస్తారు? అన్నమాచార్యులు, క్షేత్రయ్య, త్యాగయ్యలు వస్తారు. ఆ తర్వాత ప్రబంధ సాహిత్యం ఉంది, అష్టదిగ్గజ కవులు ఉంటారు, అందులో పింగళి సూర్యుడు ఉంటాడు, అలసాని పెద్దను ఉంటాడు, కృష్ణదేవరాయలు ఉంటాడు. వీళ్ళందరూ అయిన తర్వాత ఆ ప్రబంధానంతర యుగం వస్తుంది. ఈ ప్రబంధం పీక్స్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఒక్కసారి ఎప్పుడో బాలకృష్ణ తొడగొట్టి ఇంటికి వచ్చా నటింటికి వచ్చా అన్నందుకు ఏం చేశారు 20 ఏళ్ల పాటు? ఏ సింహం, నరసింహం, ఆ సింహం, ఈ సింహం అని ప్రతి ఒక్కడు సింహాలు సింహాలు సింహాలనే తిరిగారు, అవునా కదా? తర్వాత ఏమైపోయింది? అది జనాలకి వెగటు పుట్టింది. అది గౌతమ్ మీనన్ సినిమాలు కాస్త నచ్చినాయి, ఘర్షణ, ఏమాయ చేసేవేలా వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ మారుతుంది, ఇప్పుడంతా ఫ్యాంటసీలో. పాన్ ఇండియా ఫిల్మ్స్ పార్ట్ 1, 2, 3, 4 ఇవి వస్తున్నాయి. ఇట్లా ఒక్కొక్క ఫైనల్గా ఒక స్టేజ్ దాటిన తర్వాత జనాల్లో విసుగు వచ్చేస్తుంది. ప్రబంధం తర్వాత అలాంటి విసుగే వచ్చింది. ప్రతి ఒక్కడు ప్రబంధం రాస్తా అంటే తొడగొడతా, మీసం తిప్పుతా అన్నాడు అనుకోండి, జనాలకి విసుగు వచ్చింది కదా, ఆపేస్తారు కదా. అలాంటి విసుగు వచ్చేస్తాయి అన్నమాట అది. అందులో మళ్ళీ మంచి మంచి సినిమాలు అప్పుడప్పుడు పడుతుంటాయి, సూపర్ హిట్లు అవుతాయి. తొడగొట్టినంత మాత్రాన్ని ఫెయిల్ అవ్వట్లా, అప్పుడప్పుడు హిట్ అవుతాయి. అలా హిట్ అయిన రచనలు కూడా ఉన్నాయి కొన్ని. చేమకూరు వెంకట కవి రాస్తాడు విజయ విలాసం అని. ఆ ప్రబంధం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రబంధ శైలిలోనే రాస్తాడు. జనాలకి హిట్ అయింది, అది క్లిక్ అయింది. అలా 17వ శతాబ్దం అయింది. 18వ శతాబ్దంకి వచ్చిన తర్వాత సంఘ సంస్కరణ వస్తుంది. సంఘ సంస్కరణ అంటే ఏంటి? సంఘంలో ఉన్న వాళ్ళందరూ సంకనాగిపోయారు, నేను ఒక్కడినే వాళ్ళని బతికించాలి, సంఘ సంస్కరణ. అంతే కదా? ఈ సంఘాన్ని ఉద్ధరించడానికి పుడతారు, అలానే తక్కువ చేయట్లా, తిట్టట్లా. బేసిక్గా ఇప్పుడున్న సొసైటీని పట్టుకొని విశ్లేషిస్తున్నాం. అప్పుడున్న వాళ్ళు పాపం కష్టాలు పడ్డారు, వితంతులకు పునర్వివాహం చేయాలి, స్త్రీ విద్యకు పాటుపడాలి, ఇవన్నీ స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు సంఘ సంస్కరణకు వస్తున్నారు కొంతమంది ఫెమినిస్టులు, ఇంకా వాళ్ళు మరి ఓకే. అప్పుడు సో ఇప్పుడు మన స్టోరీ మొత్తం చూస్తే సాహిత్య చరిత్రకు సంబంధించి నన్నయ్య నుంచి మొదలు పెడితే ఆధునిక స్త్రీవాద దళితవాదం వరకు ప్రక్రియలన్నీ కలిపి, ఈవెన్ విప్లవ దిగంబర కవిత్వోద్యమాల వరకు అన్నీ చదువుకుంటాం. అటు భాషా చరిత్ర అంతా చెప్పాను ఇంతకే, ఇటు ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన 6 గ్రంథాలు, ఆధునిక సాహిత్యానికి సంబంధించిన 9 గ్రంథాలు. ఇదంతా మనం ఒక్కొక్క డేలో ఒక్కొక్కటి చొప్పున ఖతం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో కరెక్ట్గా ఇటు 15 టెక్స్టులు 15 రోజులు, అటు 13 + 8 21 రోజులు ఫినిష్ చేద్దాం. 36 రోజుల్లో అవుతుందా? ధనాదన మెటీరియల్ ఇచ్చి చదవండి ఫటాఫట్ అని చదివిచ్చేస్తే రోజు 4-5 గంటలు కూర్చోబెడితే ఎగిరిపోద్ది. కానీ మరీ అంత హెక్టిక్గా కాకుండా కొంచెం స్మూత్గా సూతింగ్గా అర్థవంతంగా గతకాల ప్రశ్న పత్రాలను చూపిస్తూ వాటికి ఆన్సర్స్ ఎలా రాయాలని ఇక్కడ రాసి చూపిస్తూ మీ చేత రాయిస్తూ తీసుకపోతే అది కాస్త 36 రోజులు కాస్త 120 రోజులు అట్లయిపోతుంది. ఓకేనా? ఈ స్థాయిలో కనుక నేను తెలుగు లిటరేచర్గా స్టార్ట్ చేస్తా జర్నీ. ఓకే, సో ఎవరైనా సరే మీరు మీ దోస్తులు ర్యాంక్ కొట్టేద్దాం తెలుగు లిటరేచర్ అనుకుంటే నెక్స్ట్ ఇయరే కొట్టేయాలి. ఆ పై ఇయర్ కొట్టేద్దాం అనుకుంటే ఐఏఎస్ కొట్టాలి, ర్యాంక్ అయితే ఫస్ట్ కొట్టాలి. కొట్టేయాలని ఆలోచన ఉంటే మంచి దీనికన్నా బెస్ట్ సబ్జెక్ట్ ఏం లేదు. ఓకే, సెల్ఫ్ డౌట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ ర్యాంక్ కొట్టలేనని భయాలు ఉన్నాయి అనుకోండి,
ఎలాగో భయాలు ఉన్న వాళ్ళు ఎప్పటికీ ర్యాంక్ కొట్టలేరు. బేసిక్గా భయం ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఈ దేశానికి ఏ తప్పు చేయట్లా, ద్రోహం చేయట్లా. ఈ సమాజానికి అసలు నువ్వు చేస్తున్న తప్పే లేదు ఏది కూడా. నువ్వు చేస్తుంది ఏంటిది? గర్వపడే విషయం. నువ్వు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతాను వచ్చావు, నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నావు, స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నావు. దట్స్ ఇట్. స్కిల్స్ డెవలప్ చేసుకుంటావు, నాలెడ్జ్ గెయిన్ చేస్తావు. ఫస్ట్ అటెంప్ట్లోనే పట్మని కొట్టాలి. ఎక్కువ టైం తీసుకోవద్దు. 2-3 ఇయర్స్లో మొత్తం ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఓకే. అశోక్ నగర్లో ఈ 30 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరు కనపడకూడదు అసలు. కరోల్ బాగ్లో, అశోక్ నగర్లో 25 మ్యాక్సిమం 26, 27 లోపు కొట్టేయాలి. ఈలోపు మళ్ళీ 25 దాటింది కొట్టలేదంటే ప్లాన్ బి కూడా ఉండాలి పక్కనే. ఇప్పుడు మీ ప్యాషన్ని వదులుకోలేరు, ఈ ఏజ్లోనే చేయగలరు. ఏజ్ దాటితే మళ్ళీ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. ప్లస్ చదవాలనే ఆసక్తి కూడా పోతుంది ఏజ్ దాటితే. ఈ ఏజ్లోనే శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, తెలివితేటలు ఉన్నాయి. అలానే ఈ ఏజ్ వృధా పోకుండా కూడా చూసుకోవాలి. నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఆ నాలెడ్జ్ వృధా పోకుండా కూడా చూసుకోవాలి. రైట్. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేయగలం? రిస్క్ ఎప్పుడు తీసుకోగలం లైఫ్లో? రిస్క్ అనేది తీసుకోవాలి, ఒక స్థాయి వరకు తీసుకోవాలి, లిమిటేషన్ వరకు ఉండాలి. రిస్క్ లిమిటేషన్ తీసుకొని సక్సెస్ కొట్టావా కథం. లైఫ్లో దేనిలో దానిలో సక్సెస్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి. రైట్. టేక్ కేర్.